triplex villas at Kollur, APR Projects. Hi, welcome to our channel. So right now I am with natural beauty big boss Swati Dikshit. సో స్వాతి దీక్షిత్ గారు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది. సో నాగార్జున గారు ఏదైతే చెప్పారో బిగ్ బాస్లో చాలా అందంగా న్యాచురల్గా ఉంది స్వాతి దీక్షిత్ అని చెప్పారు. నాకు తెలిసి ముందే మీరు నాగార్జున గారు కనపడి ఉంటే ఒక 4-5 సినిమాలలో ఆఫర్లు వచ్చాయేమో. దట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. అంటే ఆ రోజే ఆయన్ని నేను స్టేజ్ పైన కలిసి నేను రాలేదు, మధ్యలో ఎంటర్ అయ్యాను కాబట్టి వీకెండ్ వచ్చేసింది నేను వచ్చిన 2 డేస్కి. సో ఐ వాజ్ లైక్ ఏమంటున్నారు ఏంటి ఏమంటారో నా గురించి అనుకున్నాను. సడన్గా నువ్వు మేకప్ లేకుండానే బాగుంటావు అని అనేసరికి ఐ వాజ్ లైక్ ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్ స్పెషల్లీ అనుకున్నాను. ఐ థింక్ హౌస్ మేట్స్ కన్నా కూడా నాగార్జున గారే మిమ్మల్ని ఎక్కువ మిస్ అయినట్టు కనపడ్డది మాకు. మీరు ఎలిమినేషన్ అయిన రోజు అవునా, ఆయన కళ్ళల్లో ఆయన రియాక్షన్ కానీ మీకు అనిపించలేదా? పక్కనే ఉన్నారు, నేను చూసారు కదా, నేను అవుతూనే ఉన్నాను, స్మైల్ చేస్తూనే ఉన్నాను. సో నేను ఎలిమినేట్ అయ్యాను అని నాకు ఏ యాంగిల్లోనూ నాకు అనిపించలేదు. సో ఐ డెంట్ ఫీల్ లైక్ ఐ గాట్ ఎలిమినేటెడ్. ఓకే, సో అదే ఫీల్లో ఉన్నాను. అండ్ నాగార్జున గారు పక్కన ఉన్నారు కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్, ఐ వాజ్ టాకింగ్ టు హౌస్ మేట్స్. బయటికి వచ్చిన తర్వాత, నిన్న ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక రియలైజేషన్ ఏంటంటే, అదేంటి నేను హౌస్లో ఎందుకు లేను అనే రియలైజేషన్. లేకపోతే నేను దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అనుకుంటాను. ఎలా అనిపించింది నామినేట్ చేద్దామని? ఆయన ఎందుకు చేశారో ఆయనకు క్లారిటీ లేదు, నేను ఎందుకు బయటికి వచ్చానో నాకు క్లారిటీ అనిపించట్లేదు. ఇట్ వాజ్ సచ్ ఎ వెరీ సిల్లీ రీజన్. నేను నాకు ఒక ఆర్గ్యుమెంట్ కూడా అయింది. ఆయన వెంటనే నీ పేరు చెప్పాను అంటే నేను నమ్మలేదు ఫస్ట్. నేను బయటికి వచ్చిన తర్వాత నేను ఐ ఆస్క్డ్ హిమ్ వై డిడ్ యూ నామినేట్ మీ అని. వాజ్ లైక్ నువ్వు ఎలాగో బుట్ట బొమ్మవి, అందరు నిన్ను వర్డ్ చేస్తారు, నిన్ను ఇంట్లోనే ఉంటావు, నిన్ను అందరు సపోర్ట్ చేస్తారు, నువ్వు వెళ్ళవు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేశాను సేఫ్గా ఉండడానికి, సేఫ్ గేమ్ ఆడడానికి. వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు వేరే వాళ్ళు నామినేట్ చేస్తే వాళ్ళు తను నామినేట్ చేస్తారు కాబట్టి నువ్వు సేఫ్ కాబట్టి నేను చేశాను అనేసరికి దిస్ ఇస్ సచ్ అ స్టూపిడ్ రీజన్, సిల్లీ రీజన్. ఎవరినైనా నామినేట్ చేస్తే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి అనిపించింది. సో ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. డెఫినెట్గా నాకు నచ్చలేదు. నాకు తెలిసి చాలామంది హార్ట్ బ్రేక్ అయిపోయింది ఒకసారిగా స్వాతి దీక్షిత్ బయటకు వస్తుంది అంటే. ఉన్న మంచి బొమ్మ అంటే ఇదే కదా, ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది, బిగ్ బాస్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అన్నారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఫన్నీవే చెప్తాను. లాస్ట్ టైం వేరే సీజన్, హిందీ సీజన్ చూస్తే సిద్ధార్థ్ శుక్లా ఇప్పుడు వచ్చిన సీజన్లో గెస్ట్ లాగా వెళ్ళేసి వస్తారు. అలా నాకు అలానే అనిపిస్తుంది. నేను గెస్ట్ లాగా వెళ్ళానా కంటెస్టెంట్ లాగా వెళ్ళానా నాకే అర్థం కావట్లేదు. ఐ జస్ట్ వెంట్ లైక్ గెస్ట్ లాగా అనిపిస్తుంది నాకు. కానీ వెళ్ళిన ఒక 3 డేస్కి మిమ్మల్ని నామినేట్ చేశారు, వితిన్ 10 డేస్లో ఎలిమినేషన్ అయిపోయారు. రాగానే అందరూ అంటారు 1 వీక్ బిగ్ బాస్ అప్పుడు ఎలిమినేషన్ అయిపోయావు అని. ఏమనిపించింది అసలు బయటికి రాగానే? ఇంకెవరు అనలేదు, ఇంకెవరిని కలవలేదు నేను. అందరూ ఏంటంటే నాకు ఏ రెస్పాన్స్ ఉంది నాకు తెలియదు. స్టేజ్ పైన ఉన్న బజ్ ఇచ్చినప్పుడు కూడా నాకు కాంటాక్ట్ ఉండదు. నేను ఇంటికి నిన్న వచ్చాను కాబట్టి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది నాకు తెలీదు. అసలు ఏం చూపించారు అనేది నాకు క్లారిటీ లేదు కాబట్టి ఐ వాజ్ వెరీ క్వైట్. బట్ నిన్న 1 వీక్ ఉండేసి వచ్చావు ఎలా ఉంది అనడం కంటే 1 వీక్ ఉండేసి వచ్చావు ఎలా ఉంది, 1 వీక్లో నామినేషన్స్ అయిపోయి బయటికి వచ్చేసావు అనే క్వశ్చన్స్ కంటే నాకు రాలేవు అవి. ఎందుకు వచ్చేసావు, ఇంకా ఉండొచ్చు కదా, మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఇంకా కొన్ని రోజులు ఉండాల్సింది కదా, ఎందుకు అలా వచ్చేసావు, we don't want to see you here, go back to బిగ్ బాస్ హౌస్, go back, bring back స్వాతి అని నాకు మెసేజెస్ వస్తున్నాయి. ఇవి ఎక్కువ వచ్చాయి నాకు యాక్చువల్గా. సో వాళ్ళు ఏంటంటే, మీరు సీక్రెట్ రూమ్లో ఉన్నారా, మీరు అక్కడున్నారా, మీరు ఇక్కడున్నారా, మిమ్మల్ని హౌస్లో చూడాలనే మెసేజెస్ చాలా వస్తున్నాయి. మీరు ఎందుకు వచ్చేసారు, మీరు వెళ్ళండి, మీరు లేని బిగ్ బాస్ మేము చూడము, అవి ఇవన్నీ వచ్చేస్తే ఐ వాజ్ లైక్ ఓకే. సో అందరికీ నేను నచ్చాను, నన్ను చూస్తున్నారు, నేను ఏం చేశానో, ఏం చూసానో, ఏం చూపించానో ఏంటి అనే క్లారిటీ లేకుండా పీపుల్ ఆర్ సపోర్టింగ్ మీ అన్న పాజిటివ్ థింగ్ నాకు నచ్చింది. అండ్ డెఫినెట్గా నేను ఇంకా ఎవరిని కలవలేదు, ఇంకెవరిని ఆన్సర్ చేయలేదు. నిన్నటి నుంచి నేను ఎపిసోడ్స్ ఏం జరిగాయి, నేను చేసింది ఎంత, నేను చూపించింది ఎంత అనేది ఒక క్లారిటీ తెచ్చుకున్నాను అనమాట. ఓకే, ఒకసారి మీ హ్యాండ్ కొంచెం రైట్ చేయండి పైకి. ఇదేంటి లోపల అమ్మ రాజశేఖర్ కొట్టారంట?
అందుకే మిమ్మల్ని నామినేట్ చేశారంట. మనసులో కొట్టుకున్నాను అనుకుంటా, బట్ నో 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 నో, ఇది కాయిన్స్ టాస్క్ లో పడిపోయాను ఫస్ట్ ఓకే, దాంట్లో. ఆ రీజన్ వల్లే మిమ్మల్ని నామినేట్ చేశారని బయట టాక్ ఉంది. రియలీ అంటే లోపల ఉండి అందరు లవ్ ట్రాక్స్ నడుపుతున్నారు, ఫన్నీగా బాగుంది, సో మనం కూడా సేఫ్ అవ్వాలంటే మన ఇద్దరం కూడా లవ్ ట్రాక్ నడుపుదామంటే నీతో నాకు లవ్ ట్రాక్ అనేది కొట్టారు అని చెప్పేసి బయట టాక్. అదేం లేదు, అంతవరకు వెళ్ళలేదు అక్కడ. బట్ నాకేంటి అంటే కాయిన్స్ టాస్క్లో నేను పడిపోయాను. కాయిన్స్ అన్నీ నేను 1970 కాయిన్స్ తీసిన తర్వాత పడిపోయాను. పడిపోయిన తర్వాత నేను స్ట్రగుల్ చేయలేదు, ఎందుకంటే నాకు హ్యాండ్ బాగాలేదు. నేను అక్కడ దాన్ని హైలైట్ చేయలేదు. చాలా మందికి చాలా దెబ్బలు తగులుతున్నాయి, ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. నేను కూడా ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ కాబట్టి నేను హైలైట్ చేయలేదు. దాని గురించి డిస్కషన్ అది ఎక్కడుందో కానీ దెబ్బ తగిలింది చూపించలేదు, ఏం చూపించలేదు, అది ఎవరికి రిజిస్టర్ అవ్వలేదు. అభిజిత్ మీకు సపోర్ట్ చేస్తాడంట, నోయల్ మీకు సపోర్ట్ చేశాడంట అంటే కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నా దగ్గర అన్ని కాయిన్స్ వచ్చాయి అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ట్రూ. వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ మా దగ్గర తక్కువ ఉండి మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే మేము నీకు సపోర్ట్ చేస్తామన్నారు, కానీ చేయలేదు. సో ఇదంతా రిజిస్టర్ అవ్వలేదు, ఇదంతా ఎవరికి తెలీదు ఆడియన్స్కి. బట్ తనేం ఆడలేదు, తనకి వీళ్ళు సపోర్ట్ చేశారు అనే ట్యాగ్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ సాడ్ థింగ్. నాకు చేస్తానన్నారు కానీ ఎవరు చేయలేదు. దట్ వాజ్ ద డిస్కషన్ అంతే. సో ఓవరాల్గా గేమ్ చూస్తుంటే మొత్తం కూడా స్క్రిప్టెడ్ లాగే ఉంది. ఐ థింక్ ఓటింగ్ కూడా స్క్రిప్టెడ్ ఏమో. సో దానివల్ల స్వాతి దీక్షిత్ బయటకు వచ్చింది అనే దానికి మీరేం చెప్తారు? ఎందుకంటే ఉన్న 10 daysలో మీరు కూడా ఐ థింక్ వెల్ ప్లే లోపల చాలా బాగా ఆడుంటారు. సో అదంతా చూపించలేదు చాలామంది కెమెరాకి. ఏదో ఒక 2-3 మెంబర్స్ని కొంచెం బాగా ఎలివేట్ చేసి చూపించడం మనం చూస్తున్నాం. ఎవరిని కూడా ఏం చూపించలేదండి. కంటిన్యూగా ఎందుకు ఏడ్చారో అర్థం కాదు, బిఫోర్ ఏం జరిగిందో అర్థం కాదు. అసలుకి మీరు ఎంత బాగా ప్లే చేస్తారు, బట్ అది చూపించరు. ఓవరాల్గా మిమ్మల్ని ఏదో ఒక క్లోజప్లో ఒక్క చాట్ చూపిస్తారు, ఏం ఆడలేదు, అందుకే నామినేట్ అయిపోయింది, అందుకే ఎలిమినేషన్ అయిపోయింది అని ఒక బండ మీ మీద వేశారు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ అబౌట్ ఇట్, బట్ డెఫినెట్గా ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ సాడ్. నాకు నచ్చట్లేదు, నాకు చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ప్రీవియస్ సీజన్స్లో వాళ్ళు వచ్చి మేము ఇది చేసాం టెలికాస్ట్ చేయలేదు అని చెప్తుంటే నేను వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ అదే కదా వాళ్ళు వేస్తారు. అంత 24 hours జరిగేదంతా కూడా దే కాంట్ డూ దట్ కదా అని అనుకున్నాను. బట్ నాకు ఈ ట్యాగ్ వచ్చింది, విచ్ ఇస్ అ బ్యాడ్ థింగ్. ఏం చేయకపోతే జనాలను ఎంటర్టైన్ చేయకపోతే. ఎందుకంటే నాగార్జున గారు స్టేజ్ మీద కూడా ఉన్నారు, ఒకటే గేమ్ అని ఆడాలి లేకపోతే ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళే షోలో ఉంటారు, వాళ్ళే హౌస్లో ఉంటారు, మిగతా వాళ్ళు ఎలిమినేషన్ అయిపోతారు అని. అది స్ట్రాంగ్గా నేను ఇప్పుడే ఫస్ట్ టైం అలా మాట మీరు బయటకు వచ్చినప్పుడు అంటే 3 seasons మీరు విన్నారా? అది వినలేదు. 4th seasonలో నేను చెప్పినప్పుడే నేను బయటకు వచ్చినప్పుడే నేను అది విన్నాను. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఎందుకంటే నేను లవ్ ట్రయాంగిల్ నడిపించకపోవచ్చు, నేను దాని గురించి నేను వెళ్ళలేదు లోపలికి. బట్ గేమ్ ఆడడానికి వెళ్ళాను, నేను ఆడాను. ఐ హావ్ గివెన్ ఇనఫ్ కంటెంట్. అది వేసుంటే బాగుండేదని నా ఫీలింగ్. ఒక 20% వేసిన ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ నాగార్జున గారు చెప్పారు, కరెక్టే, మీకే అర్థమై ఉంటుంది. చాలామంది ఏడ్చారు నేను వెళ్ళినప్పుడు, కొంతమంది మాట్లాడారు. ఆ కనెక్షన్ ఎలా ఫామ్ అయింది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది కదా, ఒక్కొక్కరితో ఒక్కొక్క బాండ్ అనేది డెవలప్ అయింది. అది చూపిస్తే మీకు అర్థమయ్యేది. అండ్ నోయల్, అభిజిత్ ఆర్ అఖిల్, హూఎవర్ ఇస్ సపోర్టింగ్ మీ, సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు రిజిస్టర్ అయి ఉంటుంది. ఎందుకు చేస్తున్నారు? ఇఫ్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ద హౌస్, ఒకవేళ ఇఫ్ ఐ డోంట్ డిజర్వ్ టు స్టే ఇన్ ద హౌస్ అంటే నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు? వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా నాకు సపోర్ట్ చేయడానికి. మీ అందానికి ఫ్లాట్ అయి ఉంటారు. అందానికా? అందం అనేది ఎండ్ ఆఫ్ ది డే నేచర్ వైజ్ వీ గాట్ కనెక్టెడ్. మాకు బాగా సింక్ అయింది మా ఫ్రీక్వెన్సీ అండ్ ఎవ్రీథింగ్. సో అలా నచ్చింది. అండ్ నేను చేసే టాస్క్, నేను చేసే పర్ఫార్మెన్స్ కూడా చూసారు వాళ్ళు. సో దానివల్ల వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తానన్నారు. డెఫినెట్గా యూ డిజర్వ్ టు స్టే ఇన్ ద హౌస్ అని అమ్మ రాజశేఖర్ గారికి కూడా తెలుసు ఆ విషయం. నేను స్ట్రాంగ్ అనుకొని నేను వెళ్ళేసారు ఆయన, అదొక సిల్లీ రీజన్. దానివల్లనే వేశారు. ఎవ్రీబడి నోస్ ఇన్ ద హౌస్. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మీరు అడగండి, మీకు ఐడియా ఉంటుంది. అందుకని అందరు షాక్ అయ్యారు. సో నేను బయటకు వచ్చిన తర్వాత పర్ఫామ్ చేయకుండా బయటకు వచ్చిందని ట్యాగ్ ఎందుకు వేసారు అనేది నాకు అర్థం అవ్వలేదు. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. అండ్ I don't want to blame for anything. I don't want to blame anyone for anything. బట్ టుడే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. చెప్పాల్సిన టైం వచ్చింది. నాకు చాలా బాధేస్తుంది. నేను మంచి ఆపర్చునిటీ అనుకొని వెళ్ళాను. కోరిక ఉండేది డెఫినెట్గా. నేను మంచి ప్లాట్ఫామ్, తెలుగు అమ్మాయిని కాబట్టి తెలుగు ప్రేక్షకులకి నేను
తెలుగు వాళ్ళకి న్యాయం జరగదు కదా ఇండస్ట్రీలో, తెలుసు కదా మీకు. తెలుగు ప్రేక్షకులకి నేను దగ్గర అవ్వాలని వెళ్ళాను, బట్ సడన్గా ఇలా జరిగేసరికి డెఫినెట్గా నా కోరిక నెరవేరలేదు. ఓకే, ఐఎమ్ లిటిల్ అప్సెట్. 3 weeks క్వారంటైన్లో పెట్టారు, కానీ కనీసం బిగ్ బాస్ హౌస్లో 1 week కూడా ఉంచలేదు చూడండి. అందరూ 2 weeks ఉంటే నేను 3 weeks ఉన్నానండి. 3 weeks ఉండడం, ఒక పర్సన్ లేకుండా, ఫోన్ లేకుండా లాస్ట్ 1 week ఎవరితో మాట్లాడకుండా ఒక రూమ్లో లాక్డ్ ఉండడం అనేది వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ అనుకోండి. బట్ 2 weeksలో నేను వెళ్ళాల్సింది, నేను ఎక్స్ట్రా 1 week ఎందుకు ఉన్నాను అన్నది నాకు తెలీదు. అది వాళ్ళ ప్లాన్, నా డెసిషన్ కాదు. వైల్డ్ కార్డ్గా వెళ్ళడం అనేది కూడా నా డెసిషన్ కాదు. ఓకే, ఫస్ట్ అందరితోనే వెళ్ళాలి, బట్ కొన్ని ఫ్యూ చేంజెస్ అయి ఉంటాయి. దానికి నాకు ఒక క్లారిటీ, దానికి ఒక ఆన్సర్ లేదు నాకు. నేను దాని గురించి నేనేం చెప్పలేను, బికాస్ నాకు ఐ డోంట్ నో ఎప్పుడు వెళ్ళాలన్నది బిగ్ బాస్ ప్లాన్ చేశారు, అది ఆయన గేమ్ ప్లాన్. దట్ వాజ్ నాట్ మై మిస్టేక్. డెఫినెట్గా నేను లోపల ఇంకా నాకు ఒక వీక్ ఇమ్యూనిటీ ఇచ్చి ఉంటే హౌస్ మేట్స్ నన్ను తెలుసుకునే వాళ్ళు, నేను వాళ్ళని ఇంకా బాగా తెలుసుకునేదాన్ని. ఆల్రెడీ చాలామంది అర్థమయ్యారు, చాలా మంచి బాండ్ క్రియేట్ అయింది. బట్ ఇంకా 1 week ఉండుంటే ఆడియన్స్కి తెలిసేదాన్ని నేను. స్వాతి దీక్షిత్ వెళ్ళిపోతుందంటే అసలు ఆపసోపాలు పెట్టి ఏడుస్తున్నారు ఏంటండి? స్క్రిప్టెడ్ అదంతా ఏమన్నా గ్లిజరిన్ పెట్టేవాడు? ఎవరు ఏడ్చారు? హరియానా, సమ్ నోయల్. హరియానా ఏడ్చిందా? కదా, ఎందుకంటే జీవితంలో సర్వం కోల్పోయాం, స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ అయిపోతుంది అంటే. వాళ్ళకి నాకు ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది కదా, ఫ్రెండ్షిప్ అనే బాండ్ ఒకటి క్రియేట్ అయింది. వి గాట్ రియలీ క్లోజ్. ఓకే, అందరితో నేను కలిసిపోయాను. దివ్య అనింది ఒక విషయం, నేను 3 weeks అయింది, నేను ఇంకెవరితో క్లోజ్ అవ్వలేదు, నువ్వు 3 daysలో అయ్యావు, ఇట్స్ అ గుడ్ థింగ్. నువ్వు 1 week వచ్చినట్టు అనిపించట్లేదు, నువ్వు మాతో పాటు ఫస్ట్ నుంచి ఉన్నట్టు ఉంది అన్నారు. ఓకే, సో ఇలా అన్న అమ్మాయి డెఫినెట్గా చూపిస్తే ఆడియన్స్కి తెలుస్తుంది. అంత కలిసిపోయి ఉన్నాను నేను, ఇప్పుడు మాట్లాడుతాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. మన ఇద్దరికి ఒక 1 year నుంచి ఫ్రెండ్షిప్ ఓహో, అలా అనిపిస్తుందా? సో అందరితో ఒక బాండ్ క్రియేట్ అయింది కాబట్టి ఎమోషనల్గా మేము బాగా అటాచ్ అయ్యాము. అక్కడ ఎవ్వరూ లేరు, ఇట్స్ ఓన్లీ 16 contestants అంతే. కొట్టుకున్నా, తిట్టుకున్నా, ముందుకెళ్ళినా, వెనక్కి బాత్రూమ్కి వెళ్ళినా, పడుకోవడానికి వెళ్ళినా వాళ్ళే కనిపిస్తారు. ఆ బాండ్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఎవరైతే ఏడ్చారో వాళ్ళు షాక్లో ఉన్నారు. నేను వెళ్ళిపోతానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ దేవి గారు కూడా నెవర్ ఎక్స్పెక్టెడ్. మీరు వెళ్ళినప్పుడు ఉన్నారు కదా దేవి గారు, నేను వెళ్ళిన తర్వాత ఆవిడ వెళ్ళారు, నేను షాక్ అయ్యాను. షీ వాజ్ సచ్ అ స్ట్రాంగ్ పర్సన్. చాలా 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 సీరియస్గా ఉంటారు, బట్ షీఈస్ ఫోకస్డ్. షీఈస్ వెరీ ఫోకస్డ్. చాలా డిసిప్లిన్ ఉన్న పర్సన్. గాసిప్స్ చేయరు, నాన్ సెన్స్ ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ స్ట్రైట్గా ఉంటారు. కొంచెం సీరియస్గా ఉంటారు. మేబీ కొంచెం మింగిల్ అవ్వలేకపోయారు కొంతమందితో క్విక్గా, మేబీ ఇంట్రోవర్ట్ అనుకోవచ్చు ఆర్ సంథింగ్. కానీ తన ఒపీనియన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఆవిడ వెళ్ళిపోవడం కూడా నాకు పెద్ద షాక్. ఆ షాక్ తర్వాత ఇంకా కోలుకోలేదు. ఆ షాక్లో నేను వెళ్ళిపోయేసరికి షాక్ అయ్యారు. అండ్ నేను మళ్ళీ అదే చెప్తున్నాను, నోయల్ ఏడ్చాడు, ఎందుకు ఏడ్చాడు అడుగుతున్నారు. వీ వేర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది మిస్సింగ్ ఉంది, అది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నోయల్ బిఫోర్ బిగ్ బాస్కి వచ్చే ముందు కూడా ఒక ట్వీట్ చేసి వెళ్ళాడు, నేను నా వైఫ్ చాలా బాగున్నాం ఇన్ని రోజులు, సడన్గా 1 year లోపే డైవర్స్ ఇవ్వాల్సి వచ్చింది అని. లోపల ఏమైనా షేర్ చేసుకున్నాడు మీతో తన వైఫ్ ఎందుకు ఇచ్చాడు ఏంటి అని? అసలుకి యాజ్ అ ఫ్రెండ్గా డెఫినెట్గా నేను కొన్ని షేర్ చేసుకున్నాను. తను లేని టైంలో నేను తన పర్సనల్ విషయాలు నేను ఇక్కడ చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు కదా. సో డెఫినెట్గా పర్సనల్ కాదు, తను ఆల్రెడీ ట్వీట్ చేసిన విషయం గురించి, అదే డివోర్స్ గురించి చెప్పాడు, హౌ ఇట్ వెంట్. అండ్ ఎమోషనల్గా డెఫినెట్గా ఆ పొజిషన్లో ఎవరున్నా సరే ఇట్ విల్ హర్ట్ దెమ్. అండ్ వీ వేర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు మేక్ హిమ్ వెరీ హ్యాపీ ఇన్సైడ్. వీ వేర్ వెరీ క్లోజ్. ఇట్స్ నాట్ ఓన్లీ నోయల్ అండ్ మీ, ఇట్స్ నోయల్, మీ అండ్ అభిజిత్. మేము ముగ్గురం చాలా బాగా సింక్ అయ్యాం. మేము బాగా మాట్లాడుకునే వాళ్ళం, అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం. నోయల్ నాకు అన్నీ షేర్ చేశాడు, తన ఫ్యామిలీ, తన బ్రదర్ గురించి, సిస్టర్ గురించి, వాళ్ళ పాప గురించి, అండ్ హౌ హీ గాట్ మ్యారీడ్ అండ్ హౌ ఇట్ ఎండెడ్ డెఫినెట్గా. బట్ హీస్ అ వెరీ నైస్ పర్సన్, చాలా 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 సెన్సిబుల్ పర్సన్. ఇప్పుడు కొంచెం చూపించాలండి, ఇప్పుడు ఆ బాండ్ అనేది చూపిస్తే ఏంటంటే తను ఏడ్చిన దానికి అర్థమవుతుంది ఆడియన్స్కి. అది అర్థం అవ్వకపోతే ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడు వేరేది కూడా. అండ్ బయట నోవెల్ ఏంటి, లోపల నోవెల్ డిఫరెంట్ ఏమో అనుకుంటారు. కాదు, తను బయట ఇంతే, లోపల ఇంతే. ఎవరికైనా సరే అన్నీ నేను సాక్రిఫైస్ చేసేస్తాను అంటాడు. మీరు వెళ్ళి ఏదైనా అడిగితే తీసేసుకోండి అంటారు.
అది కొంతమందికి అతిగా అనిపిస్తుంది, అది అతి కాదు, అది తన పర్సనాలిటీ. అందుకే తన పర్సనాలిటీ నాకు నచ్చింది, తన నేచర్ నచ్చింది. నా ఒక్కదానికి అది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తనంటే ఇష్టం. ఓకే. ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్, హీస్ మాస్క్ లేకుండా ఉన్న పర్సన్ అంటే నోయల్. హౌస్ మొత్తంలో ఈజ్ వెరీ జెన్యున్, మంచి మనిషి అంటే నోయల్, అంతే. మంచి మనిషి నోయల్, నోయల్ అంటే మంచి మనిషి, అంతే. సో తనకి నేను చాలా క్లోజ్ కాబట్టి షాక్లో ఉన్నాడు. నేను వెళ్తున్నానంటే తట్టుకోలేకపోయాడు. ఐ వాజ్ ఎ గుడ్ కంపెనీ, మేమందరం కబుర్లు చెప్పుకొని మాట్లాడుకునేవాళ్ళం రాత్రి వరకు కూడా. రాత్రి కూర్చొని వి వర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ డే బాగా కనిపించాలి స్వాతి, నాకు మేకప్ చేయి అంటే నేను మేకప్ రేపు చేస్తాను అన్నాను. ముందు రోజు ఫేస్ ప్యాక్ పెట్టి ఫేషియల్ చేశాను నేను. నైట్ నేను యాక్చువల్గా చాలా లేట్ వరకు నేను హారిక నోయల్ కూర్చొని మాట్లాడుకున్నాం. ఫేషియల్ చేసి ఫేషియల్ మాస్క్ వేసి అందరిని భయపెట్టాం రాత్రి. చాలా వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఇన్సైడ్, చాలా చాలా. నేను నోయల్ ఈ గోస్ట్ ప్రాంక్ చేస్తే దివికి ఫీవర్ వచ్చింది. ఓకే. ఎంత ఫన్ ఉండింది లోపల. మరి ఐ డోంట్ నో, అది బయటకు వచ్చింటే బాగుండేది. అందుకే నేను కొంచెం బాధపడుతున్నాను, కొంచెం చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ గ్లాడ్ ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్ లేట్ నైట్ వరకు. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత నేను చెప్పినట్టుగా తనకు మేకప్ చేశాను. తనకే కాదు చాలామందికి హెల్ప్, అంటే చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేశాను. వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. దివికి, హారికకి, సుజాతకి హెయిర్ స్టైల్ చేయడం, అలా అందరం బాగుండే వాళ్ళం యాక్చువల్గా. సడన్గా నేను అలా అయిపోయేసరికి వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఓకే. బాండ్ క్రియేట్ అవ్వకపోతే, ఫ్రెండ్షిప్ అనే బాండ్ క్రియేట్ అవ్వకపోతే ఎవరు అలా రియాక్ట్ అవ్వరు. ఈవెన్ అభిజిత్ వాజ్ వెరీ క్లోజ్, ఈజ్ ఆల్సో వెరీ గుడ్. వీళ్ళు ఒకటి ఏదో క్రియేట్ చేస్తున్నారు బయట, వీళ్ళు చాలా ట్రెండింగ్గా ఉన్నారు, వీళ్ళతోనే వెళ్ళి మాట్లాడితే వర్కౌట్ అవుతుంది, తినకి ఫాలోయింగ్ వస్తుంది. దట్ ఈస్ ఆల్ బుల్షిట్. నేను బయట నుంచి వచ్చానని వాళ్ళకి తెలుసు. వాళ్ళని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా మాట్లాడమని? వాళ్ళు మాట్లాడాలని గ్యారంటీ ఏం లేదు కదా. 2 days మాట్లాడతారు. నా గురించి ఏడవలసిన అవసరం ఎవరికీ లేదు, అది జెన్యున్గా వస్తుంది. సో అయితే మీరు చెప్పేది ఏంటంటే మీరు కంప్లీట్గా అయితే గేమ్ చాలా బాగా ఆడారు, బిగ్ బాస్ చూపించలేదు అంతే కదా? అంటే మీరు చెప్పే టాస్క్లు కూడా అదే చూపించుంటే టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ డెఫినెట్గా నేనేం చేయకుండా మాత్రం కూర్చోలేదు. ఓకే, సూపర్. నేను మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంది? నేను మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంది? చూడాలనిపిస్తుంది ఏంటి? సో డెఫినెట్గా ఇంట్లో చాలా అవుతాయి. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు పోస్ట్ ఎవ్రీథింగ్, టెలికాస్ట్ ఎవ్రీథింగ్. 24 hours కంటెంట్ వేయడం కష్టం. బట్ డెఫినెట్గా నేను చేసినవి కొన్ని ఎలివేట్ చేస్తుంటే కొంచెం డాట్స్ కనెక్ట్ అయ్యేవి. లైక్ నోయల్తో ఫ్రెండ్షిప్ అయినా, అభిజిత్తో అయినా, అఖిల్తో అయినా, హారికతో అయినా, దివితో అయినా, గంగవ్వ గారితో అయినా, సోహెల్ మొహమ్మద్, తన పేరేంటి, సోహెల్ అండ్ మెహబూబ్తో అయినా. సో 10 days ఉన్నారు, నేమ్స్ కూడా తెలుసుకోలేదా? ఎందుకులే అనుకున్నారా పులిహోర గలతో? అదేం లేదు, కొంచెం తక్కువ కాన్వర్జేషన్స్ అయ్యాయి వాళ్ళతో, అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే. సో వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉండేవాళ్ళు. సోహెల్ అండ్ మెహబూబ్ వాళ్ళిద్దరు ఎక్కువ ఉంటారనమాట. అదేంది మిగతా వాళ్ళంతా ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ ట్రాక్స్ అని నడుస్తుంటే వీళ్ళిద్దరు ఉన్నారు, సోహెల్ అండ్ మెహబూబ్ వాళ్ళతో ఉన్నారా? అదే మీరు అన్నారు కదా వాళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్ ఉంటారు. అవును, వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు. అంటే ఎవరి వైపు ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి ఏంటి అనేది సోహెల్ మారిపోతూ ఉంటాడు. ఎవరు ఎక్కువ పాజిటివ్గా వెళ్తూ ఉంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతాడు. ఓకే. ఎవరు టాప్లో ఉంటే వాళ్ళ వైపు వెళ్తూ ఉంటాడు. బట్ షో బయటకు వచ్చిన తర్వాత మీరు నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పారు ఎంటర్టైన్ చేయాలి లేకపోతే గేమ్ అన్న ఆడాలి. అట్ ది సేమ్ టైం బయటకు వచ్చిన వాళ్ళు ఏం కామెంట్ అన్నారంటే ఎవరిదన్నా లవ్ ట్రాక్ అన్నా నడపాలి, సో అప్పుడే సేవ్ అవుతారు అక్కడ అని చెప్పి ఒక కామెంట్ అయితే ఉంది. సో మీకు ఆల్రెడీ తెలుసు ఒక్కొక్కరికి ఇద్దరు లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయి, పోటీ పడుతున్నారు నాకు 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 అని. ఈ లవ్ ట్రాక్ సంగతి ఏంది అసలు ఉన్నాయా? అఖిల్ అండ్ మోనా లవ్ ట్రాక్ నడిపించడానికి నేను లోపలికి వెళ్ళలేదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నాకు అలా లవ్ ట్రాక్ ఆ ట్రాక్ నడిపించడానికి వెళ్తే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఫర్ మీ. నేను నటించడానికి వెళ్ళలేదు. నేనేం చేయాలనుకున్నా అది చేయడానికి వెళ్ళాను. నాకు టాలెంట్ ఉంది, టాలెంట్ చూపించుకొని నేను ప్రూవ్ చేసుకుందామని వెళ్ళాను అంతే. సో లవ్ ట్రాక్ ఆ ట్రాక్ ఈ ట్రాక్ అని మైండ్లో స్ట్రాటజీస్ పెట్టుకొని వెళ్ళలేదు. దట్ ఈస్ సంథింగ్ విచ్ వాజ్ నాట్ ఇన్ మై హెడ్ యాక్చువల్గా. సో నేను వెళ్ళింది దేనికి అంటే నేను డాన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, యాక్టివ్గా ఉంటాను, హెల్ప్ చేస్తాను,
నా పర్సనాలిటీ ఇది, నా పర్సనాలిటీ బయట ఎలా ఉంటుందో అదే నేను పోర్ట్రే చేసుకుందామని వెళ్ళాను బట్ ఇవన్నీ ఉంటే బిగ్ బాస్ లో వద్దు, ఇవన్నీ ఉంటే బిగ్ బాస్ లో నాకు వద్దు. తెలియదు అదంతా. లవ్ ట్రాక్ వేరే వాళ్ళ గురించి ఐ డోంట్ థింక్ నాకు అక్కడ లవ్ ట్రాక్ ఏం నడుస్తుందని. మోనాల్కి అఖిల్కి మధ్య లేదా? See, she says she's a very good friend, best friends అంటూ ఉంటుంది. ఓ అక్కడ మోనాల్. మోనల్ అఖిల్ ఏం చెప్తాడు? అఖిల్ ఏదని చెప్పడం విన్నారా? మోనల్ ఏం చెప్తే అదే అంటాడు. అఖిల్ అభిజిత్ ఇద్దరులో ఎవరు అసలు మోనాల్తో లవ్ లో ఉంది? ఎవరు అది పెద్ద డౌట్ గా ఉంది. ఎవరు లేరు. ఐ హ్యావ్ నో క్లారిటీ అబౌట్ ఇట్, బట్ డెఫినెట్గా మోనాల్కి అభిజిత్కి మాత్రం ఏం లేదు. మోనాల్కి అభిజిత్కి లేదు. ఓకే, ఎందుకంటే మీ ఫ్రెండ్ కాబట్టి. అఖిల్ కూడా నా ఫ్రెండే. మోనాల్ ఏది చెప్తే అది కదా, బట్ అభిజిత్ ఏది చెప్తే అది మీరు. అభిజిత్ ఏది చెప్తే అది నేను కాదు. అభిజిత్ షేర్ చేసుకున్నాడు నాతో దట్ నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా, అమ్మాయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది, మాట్లాడుతుంది, నాతో టైం స్పెండ్ చేస్తుంటే అమ్మాయికి నచ్చలేదు, షీ గాట్ పొసెసివ్ ఆర్ సంథింగ్. సో మేబీ అమ్మకి చెప్పి మీకు ఒక బొమ్మ వేసేయమన్నారు. సో అది షేర్ చేసుకుంటే అభిజిత్ వచ్చి నాకు చెప్పాడు, సో ఈ అమ్మాయి కొంచెం పొసెసివ్ అవుతుంది అంటే, అయితే అవనివ్వు, హౌ డస్ ఇట్ మ్యాటర్ అన్నాను. అంటే నాకేంటో కన్ఫ్యూజన్లో పెట్టేస్తుంది అంటే, నీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నాను. హీ సెడ్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. నాకు ఇంట్రెస్ట్ అసలు లేదు అని చెప్పిన తర్వాత, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలే అన్నాను నేను. సో హీ టోల్డ్ మీ దట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, సో దర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్. మరేంది వాళ్ళిద్దరు హార్డ్ కోర్ లవర్స్ ఎప్పటి నుంచో, పారు లైలా మజ్ను లాగా. ఎవరు? అఖిల్ అండ్ మోనాల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అభిజిత్. నేను చెప్తుంది వీళ్ళ గురించి. వాళ్ళు దే గాట్ కనెక్టెడ్. తాజ్ మహల్, నీకు ఇంకొక తాజ్ మహల్ కట్టిస్తాను అన్నట్టుగా లవ్ ట్రాక్ కనపడుతుంది మనకి, అందుకోసం. ఐ థింక్ అఖిల్ లైక్స్ మోనాల్. మోనాల్ ఏమన్నా వాడుకొని వదిలేసేలాగా ఉంది అక్కడ? మోనాల్, ఐ ఫెల్ట్ మోనాల్ వాజ్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్. ఓకే. ఆ అమ్మాయి మళ్ళీ చెప్తున్నా, బాబోయ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నేను ఏమీ చెప్పట్లేదు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారా ఫ్రెండ్షిప్ని, వాళ్ళు అక్కడికే ఆపేస్తారా అన్న క్లారిటీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, నాకు కూడా లేదు. బట్ ఇంట్లో నాకేమనిపించింది, ఇంట్లో వాట్ వాజ్ గోయింగ్ ఆన్ అనే దాని గురించి నా ఒపీనియన్ నేను చెప్పాను. సో డెఫినెట్గా షీఈస్ డెఫినెట్లీ మైండ్ గేమ్. యా, షీఈస్ డెఫినెట్లీ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ అండ్ అఖిల్ ఈస్ బ్లైండ్లీ ట్రస్టింగ్ హర్ అనిపించింది. ఓకే, ఇంకొక దేవదాస్ అవుతాడు బయటకు వస్తే మేబీ. అవ్వకూడదు. ఓకే, బట్ ఐ డోంట్ నో ఏమవుతుందో నాకు తెలియదు. ఏంటి అవినాష్ హరియానా లవ్ ట్రాక్? అదేం లేదండి, అదేం లేదు. ఇట్ వాజ్ ఫన్నీ థింగ్ అంతే. నేను ఇంకా అసలు ఎపిసోడ్స్ చూడలేదు కాబట్టి ఐ డోంట్ నో, బట్ నేను అక్కడే ఉంటాను కాబట్టి దిస్ నథింగ్. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరు, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ముగ్గురితో మాట్లాడుతుంటే, ఒక్కరితో ఉంటే ఆల్రెడీ ఏదో మాట్లాడేసేవాళ్ళు, నేను ముగ్గురు నలుగురితో ఉంటున్నాను. అండ్ నా ఫ్రీక్వెన్సీతో ఉన్న వాళ్ళు ఎక్కువ అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలందరూ కూడా నేను రాగానే ఏదో తెలియని ప్లేస్ నుంచి ఏదో ఏలియన్ వచ్చినట్టు చూస్తున్నారు నన్ను. దే వర్ నాట్ యాక్సెప్టింగ్ మీ. ఎందుకని? మీ అందం. సో ఏదో ఏలియన్ వచ్చినట్టు చూస్తూ ఉంటే వాళ్ళతో కొంచెం టైం పట్టింది. డెఫినెట్గా ఇంకో వీక్ ఉండుంటే వాళ్ళతో నేను క్లోజ్ అయ్యేదాన్ని. సో వీళ్ళు క్లోజ్ అయిపోయేసరికి ఇంకో ట్యాగ్ వచ్చింది, వీళ్ళే ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళే సింక్ అయ్యారు అనే సిల్లీ థింగ్స్ అన్నీ వేస్తున్నారు, విచ్ ఐ డోంట్ అగ్రీ విత్. హరియానా ఫ్లడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కొంచెం. యాక్చువల్గా మీరే చూస్తారు ఎపిసోడ్స్ కాబట్టి మీకే క్లారిటీ ఉంటుంది, ఏ కార్నర్లో ఎవరు వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏ కార్నర్లో ఏం మాట్లాడుకుంటున్నారు అనే క్లారిటీ మీకు ఉంటుంది. మేము హౌస్లో ఉంటాం కదా, మేము ఏ కార్నర్లో ఉంటే ఆ కార్నర్లోనే ఉంటాం. వేరే వాళ్ళు ఎవరు నాగార్జున గారు వచ్చి చెప్పే వరకు మాకు ఐడియా ఉండదు. అమ్మ రాజశేఖర్ గారు కూడా ఏమైనా లవ్ ట్రాక్స్ నడుపుతున్నారు దాంట్లో? తను ఎవరైనా ఇష్టపడ్డారా? ఆయనకు వంట చేయడానికి కిచెన్లో ఉండడానికి టైం సరిపోతుంది. అంటే మంచి లవ్ బాయ్ కదా, ఎవరన్నా ట్రై చేశారా అని? అమ్మగారిని ఎవరైనా ట్రై చేయడమా? అమ్మగారు ఎవరైనా ట్రై చేయడమా? అమ్మగారిని ట్రై చేయొచ్చు కదా, వెరీ క్యూట్ అండ్ వెరీ టాలెంటెడ్ గాయ్. ఏమోనండి, నాకు తెలీదు. ఎవరు ఇష్టపడలేదు ఇంకా. బట్ తనకు ఉంటుంది కదా ఇంట్రెస్ట్, అందరు లవ్ ట్రాక్స్ నడుపుతున్నారు. అందరూ ఎవరు నడపట్లేదు అక్కడ, అది బయట చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. సోహెల్ సుజాత ఏంటి అసలుకి? సోహెల్ సుజాత ఇస్ నథింగ్, దట్స్ ఇట్. ఎవరికి ఏం లేదు, ఎవరికి ఏమీ లేదు అక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు ఒక్కొక్క రోజు. లాస్ట్ ఇయర్ ఐ విల్ బి ఆల్వేస్ ఇన్ ద కిచెన్, అంతే. పప్పు చేస్తూ ఉంటారు, మోషన్స్కి వెళ్తూ ఉంటారు. దివి చెప్పింది కదా, కుక్ చేస్తూ ఉంటారు ఎక్కువ కిచెన్లో. మీరు కూడా బలయ్యారా పప్పుకి?
అది పప్పు రీజన్ అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ అందరికీ అదే ప్రాబ్లం ఉంది ఇంట్లో. గంగవ్వ గారు గంగవారు ఏంటో నేను ఇదేంటి వెళ్ళను. ఫస్ట్ లో కూడా బాగా ట్రోల్ అయింది. 61 ఏజ్ నాగార్జున గారు 60 గంగవ్వ అంటున్నారని చెప్పి పెద్ద ట్రోల్ చేశారు దాన్ని. అవునా? ఆ, అంటే ఆవిడ ఫస్ట్ వీక్ షీ వాజ్ వెరీ యాక్టివ్. నేను లేనప్పుడు, నేను వెళ్ళిన వీక్ అయితే చాలా డల్గా ఉన్నారు. పాపం షీ మస్ట్ బి మిస్సింగ్ తన హౌస్, ఇల్లు ఒక క్లోజ్డ్ స్పేస్లో ఉంచితే ఆవిడకి అవ్వట్లేదు అనమాట, నిద్ర పట్టట్లేదు అని చెప్తున్నారు, రోజు కంప్లైంట్ చేస్తున్నారు. సో షీ వాంటెడ్ టు గో బ్యాక్. మేము అంటున్నాం అలా అనొద్దు అని. సో కొంచెం తను డల్గా ఉన్నట్టున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు కూడా డల్ గానే ఉన్నారా? నేను వెళ్ళినప్పుడే డల్గా ఉన్నారు. ఓకే, సో ఐ థింక్ ఫస్ట్ నుంచి ఇంకా అదే మైండ్తో ఉన్నారు ఆమె. ఫస్ట్లో యాక్టివ్గా ఉన్నారు కదా. లేదు ఫస్ట్ వీక్ కూడా చాలా డల్ ఉన్నారు, సెకండ్ వీక్ కొంచెం యాక్టివ్గా ఉన్నారు. సో మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ డల్ అయిపోయారేమో. సో నన్ను పంపించండి బయటికి అంటున్నారు ఆమె పంపించట్లేదు కదా, అందరిని పంపించేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని పంపించేస్తారు, నన్ను పంపించండి బాబోయ్ అనే వాళ్ళని పంపించట్లేదు. ఏంటి మెయిన్ రీజన్ ఉండలేకపోవడం? లెగ్ పెయిన్స్ లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉందా? లేకపోతే అంటే ఐ ఫీల్ మీ డ్రామాలన్నీ చూడలేక ఈ వయసులో? ఇప్పుడు ఆవిడ డెఫినెట్గా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అవును, తను ఉండే ప్లేస్, లొకాలిటీ అండ్ ఆ మంచి పొలాల మధ్యలో మనుషుల మధ్యలో ఉంటారు. డోర్స్ ఓపెన్ పెట్టుకొని రోజు అలా కూర్చొని అందరితో కబుర్లు అలా ఉంటుంది. ఇక్కడ అలా లేదు కదా. ఇక్కడ ఏసీలో తనకు చల్లగా ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే ఇంకేం తెలీదు, జనాలు కనిపించట్లేదు. అదే ఇది తన ఏజ్ గ్రూప్ వాళ్ళు లేరు, అందరూ డిఫరెంట్ మైండ్ సెట్. మేమందరం యంగ్ జనరేషన్. ఏం మాట్లాడతారు ఆవిడ షీస్ ఫీలింగ్ సఫకేటెడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేయలేదు. ఆ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది తనకు కూడా తోడుగా. మేబీ తనకు కొంచెం కంపెనీ ఉండేదేమో, అందుకని కొంచెం బెంగ పెట్టుకున్నారు అంతే. అందుకే నేను వెళ్ళిపోతా అంటున్నారు. కొంచెం హోమ్ సిక్ బాగా ఉంది. సో ఇప్పుడు మీరు అన్నట్లుగానే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అనగానే ప్రతి ఒక్కరు స్టేటస్లో ఏ మెహబూబ్ ఫోటోనో ఏ సుజాత ఫోటోనో టక్కన పెట్టేస్తున్నారు. బట్ ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఎలిమినేషన్ అవ్వట్లేదు. ఎవరైతే టాలెంటెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళే బయటకు వస్తున్నారు. లైక్ ఈరోజు మిమ్మల్ని చూసినా కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఓవరాల్గా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది మీకు కూడా బిగ్ బాస్? స్క్రిప్ట్ ఏమైనా ఇస్తారు మీకు లోపల? లేదండి, ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. ఓన్లీ టాస్క్లు ఇచ్చినప్పుడు ఈ టాస్క్ చేయండి అని వస్తుంది తప్ప ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్ అస్సలకి. ఇట్ ఈస్ నాట్. ఈసారి ఎందుకని ఎక్కువ అమ్మాయిలనే తీసుకున్నారు బిగ్ బాస్ కంటే? ఏం చెప్తారండి? అమ్మాయిలను ఆ పొట్టి డ్రెస్సులు, ఫ్యామిలీ కూడా చూడలేనంత వల్గారిటీ ఒక్కొక్క రోజు. బిగ్ బాస్ అంటే 70 ఏజ్ అమ్మమ్మలు కూడా టక్కన పెట్టి బిగ్ బాస్ అని చూస్తున్నారు. బట్ లోపల చూస్తేనేమో అంత బిగ్ రిల్లా కనపడుతున్నాయి. ఆ డ్రెస్సులు, ఆ కథ, ఎవ్వరు, ఆ లవ్ ట్రాక్స్ ఏంటి అసలుకి? ఆ డ్రెస్సుల మీద మీ ఎవరి గేమ్ అలా ఆడతారండి. ఎవరిని ఏం మనం అనలేము. ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతున్నారు. ఐ కాంట్ స్టాప్ దెమ్. మీరు ఫీల్ అయ్యారా అసలు మిమ్మల్ని బిగ్ బాస్ పిలిచినప్పుడు? ఈసారి నేమ్డ్ వాళ్ళు ఎవ్వరు లేదు, అంతా ఏదో పిలిచారు, ఎవరో ఉన్న ముక్కు ముఖం తెలియని వాళ్ళని. ఈ బిగ్ బాస్ వెళ్ళడం అవసరమా అనిపించిందా మీకు? అదే నేను నాకెంత ఉపయోగపడుతుంది అని ఆలోచించాను. డెఫినెట్గా చాలామంది నాకు మెసేజ్ చేశారు, ఏంటి వెళ్తున్నావు, అసలు చాలామంది అన్నోన్ ఉన్నారు, ఎవరెవరికి తెలియదు అసలు, వాట్ ఈస్ దిస్ అని. లెట్ మీ గో, లెట్ మీ షో మై సెల్ఫ్. వై షుడ్ ఐ థింక్ అబౌట్ అదర్స్? నేను వెళ్ళి నా గురించి నా మీద ఫోకస్ చేసుకుని నా గేమ్ నేను ఆడి నాకు ఉపయోగపడేలా నేను చేసుకుందాం అనుకున్నాను అంతే. సో నో మ్యాటర్ వాట్, ఇఫ్ వాళ్ళు నోనా అన్నది నాకు అనవసరం అనుకొని వెళ్ళాను అంతే. బట్ డెఫినెట్గా ఎవ్వరూ కూడా లాస్ట్ ప్రీవియస్ సీజన్స్తో చూసుకుంటే చాలామంది అన్నోనే ఉన్నారు. అవును, ఎవరో తెలీదు. చూస్తారు బిగ్ బాస్కి వెళ్ళొస్తే మనకు ఆఫర్స్ రావు, ఇంట్లో కూర్చోవడమే, బిగ్ బాస్ వెళ్ళొచ్చిన ఒక కంటెస్టెంట్ అని కూర్చోవటమే అని చెప్పి కూడా అంటుంటారు. అలాంటి మీ బిగ్ బాస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అలా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయారు టక్కన. I don't think so. I think it depends upon one individual. ఎవరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగా డిజిటల్ వాళ్ళు చాలామంది వచ్చారు. అదే హారిక అయినా యూట్యూబర్స్ ఎక్కువ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాకుండా యాక్టర్స్ నేమ్డ్ ఆర్టిస్టులు ఎవరూ లేరు. సో నాకు ఇది గ్రేట్ ఆపర్చునిటీ అనిపించింది. డెఫినెట్గా జనాలు చూస్తారు కదా. మేబీ కొడితే నేనే మంచి ఇది కొట్టొచ్చు అని చెప్పి వెళ్ళారు,
చిన్న వాళ్ళ మధ్యలో నేను వెబ్ సిరీస్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ పాజ్ చేసి వెళ్ళాను సో దట్ ప్రేక్షకులందరికీ నేను తెలుగు అమ్మాయిలాగా తెలియాలి అని. అది నేను మైండ్లో అనుకొని వెళ్ళాను యాక్చువల్గా. ఓకే. ఇంకా నేను ఎక్కువ ఏం ఆలోచించలేదు. సో మేబీ తెలిసి ఉంటుంది 10 daysలో. తెలిసేసి ఉంటుంది. ఈ దీక్షిత్ పెట్టుకునేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం మేము కూడా ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు తెలుగు అమ్మాయిని తెలిసిపోయింది. తెలుగు అమ్మాయి, నేను తెలుగు మాట్లాడుతున్నాను కాబట్టి అందరికి తెలుగు అమ్మాయిని అర్థమైపోయి ఉంటుంది. బట్ ఈ 10 daysలో ఓవరాల్గా చూసుకుంటే హౌస్మేట్లో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ స్వాతి దీక్షిత్కి ఇచ్చారు. చెప్పారా అలా? యా. ఎవరు చెప్పారు? ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అనమాట ఎక్కడ చూసినా. ఓకే. 2 సినిమాలకు తీసుకున్న పారితోషికం స్వాతి దీక్షిత్ ఒక బిగ్ బాస్లో 10 daysలో తీసుకుంది అని. అందుకే నన్ను వెనక్కి పంపించేశారు అనుకుంటున్నారా మీరు? ఒక గ్రేటర్ కమ్యూనిటీలో విల్లా కొనే అంత. ఓ చూడండి, నన్ను మరి నా మీద ఒక నిఘా వేసి పెట్టండి. నేను ఈ గ్యాప్లో నేను ఒక విల్లా కొంటానా మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ మీకు? ఐ డోంట్ థింక్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్. రెమ్యూనరేషన్ అంటారు కదా, అబ్బాయిల ఏజ్ అమ్మాయిల ఏజ్ అబ్బాయిల, అందుకని నేను అమ్మాయిని అడిగాను అన్నమాట. అందుకే ఇప్పుడు రెమ్యునరేషన్ ఏంటంటే అబ్బాయిల ఏజ్ అడగకూడదు, అమ్మాయిలు ఎంత తీసుకుంటున్నారో అడగకూడదు, జీతం. ఐఎమ్ ఆస్కింగ్ రెమ్యునరేషన్ నాట్ జీతం. అదే అమ్మాయిలు తీసుకునే రెమ్యూనరేషన్ అడగకూడదు. పోనీ సరిపోయే అంత, అంతే కదా? యా, ఇట్స్ ఫైన్. సి నేను ఇక్కడ మనీ గురించి ఆలోచించలేదు. ఐ ఓన్లీ థాట్ అబౌట్ ది ఆపర్చునిటీ. అండ్ మనీ గురించి ఆలోచించే టైప్ కాదు. రీచ్, ఇప్పుడు కోవిడ్ ఉంది, స్లో అయిపోయినాయి షూట్స్ అన్నీ కూడా. టైంని యూటిలైజ్ చేసుకోవాలి. టైం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్లో కూర్చొని వెబ్ సిరీస్ చేసినా సరే సెలెక్టెడ్ క్రూ, లైక్ లిమిటెడ్ క్రూతో చేయాలి కదా. లిమిటెడ్ క్రూతో చేసినా సరే యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ దిస్ ఈజ్ సంథింగ్, ఒక మార్కెటింగ్ అవుతుంది మనకి, ఎక్స్పోజర్ వస్తుంది, తెలుగు ప్రేక్షకులకి తెలుస్తాము. సో ఇక్కడ మనీ ఈజ్ ప్లేయింగ్ అ వెరీ స్మాల్ రోల్. ఇక్కడ జనాలతో మన టాలెంట్ ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది, నా టాలెంట్ నిరూపించుకొని షీ కెన్ యాక్ట్, షీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, షీ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని తెలియడం అనేది ఇంపార్టెంట్ అనిపించింది. సో నేను ఎక్కువ మనీ గురించి ఆలోచించలేదు అక్కడ. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది నేను ఓన్లీ ఐ థాట్ అబౌట్ ది ఆపర్చునిటీ. వెళ్ళి ఉండి ప్రూవ్ చేసుకోవాలి, జనాలకు తెలియాలి, అండ్ రేపు నా వెబ్ సిరీస్ వచ్చిన అందరూ చూడాలి అనే దాని గురించి నేను వెళ్ళాను తప్ప ఇంకెక్కువ ఆలోచించలేదు. మీకోసం ఏం చూస్తాం వెబ్ సిరీస్. థ్యాంక్ యూ. కన్నింగ్ వాళ్ళు ఎవరు ఉన్నారు బిగ్ బాస్లో? లాస్యా. ఓన్లీ లాస్యా? సమ్ టైమ్స్ ఐ థింక్ సుజాత చాలా గాసిపింగ్ ఎక్కువ. అక్కడ ఇక్కడ అన్నీ అక్కడ ఇక్కడ అన్నీ మళ్ళీ రాత్రి అన్నీ అలా ఒక్క దగ్గరకు వస్తాయి. ఓకే. విత్ లాస్యా గొడవలు కూడా పెడతారు వీళ్ళు బాగా? లాస్యా అండ్ సుజాతానా? అదే కన్నింగ్ వాళ్ళంతా గొడవలు పెట్టే బ్యాచ్ ఉంటుంది కదా. అది పెట్టింది కదా లాస్యా పెట్టింది కదా నా గురించి, హారికాకి అండ్ అభిజిత్కి పెట్టింది కదా. తెలుసా స్వాతి దీక్షిత్కి అభిజిత్ హెల్ప్ చేస్తున్నాడు, నువ్వు 3 weeks నుంచి ఉన్నావు, నువ్వు క్లోజ్ కదా, నీకు చేయట్లేదు, తనకి ఎందుకు చేస్తున్నాడు అని అలా పెట్టి వదిలేశారు. ఓకే, నిప్పు పెట్టి పాపం వాళ్ళు కొట్టుకుంటారు మధ్యలో. కానీ అలా గాసిప్ చేసిన వాళ్ళు కన్నింగ్ వాళ్ళే ఉన్నారు చూడండి ఇప్పుడు కూడా బిగ్ బాస్. ఇట్స్ ఓకే, ఆడియన్స్కి తెలుస్తుంది కదా, కనిపించేస్తుంది. వాట్ ఎవర్ ఐ సెడ్, నాకు అనిపించింది, నా ఒపీనియన్ నేను చెప్పాను, అది తెలుస్తుంది. ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో క్రియేట్ చేసి చెప్పింది కాదు. సో దట్స్ ఫైన్. బట్ దేవి గారు, మీరు వచ్చిన తర్వాత ఓటింగ్ జెన్యున్గా జరిగే ఓటింగ్ అనిపించిందా మీకు? నాకు తెలియదండి. నాకు నిన్నటి వరకు నాకు క్లారిటీ లేదు. ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఓటింగ్ చేశాము అంటున్నారు. సో ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. నిజంగా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. పులిహార బ్యాచ్ ఎవరున్నారు? మీకు కలుపుతాను రాదు ఎట్లనో. కలిపితేనేమో ఇది పులిహార బ్యాచ్ అంటారు, కలపకపోతేనేమో. మీకెవరు అనిపించారు చెప్పండి? మాకు కనిపించేది 1 hour కాబట్టి వీ కెన్ అబ్జర్వ్. సోహెల్, పులిహార కలపడం అంటే ఒకరితో కలపాలి కదా, అంతే. ఒకరితో పులిహార కలపచ్చు, లేకపోతే మొత్తంతో కలపచ్చు. యా, ఐ ఫీల్ సోహెల్ ఐ డోంట్ నో, సోహెల్ ఇస్ నైస్ గే, బట్ ఆవేశం, అగ్రెషన్ ఎక్కువ. ఓకే, కోపం. తిట్టడం నన్నేం తిట్టలేదు, నేనే వెళ్ళి చెప్పాను, నువ్వు ఊరికే అలా అరవకు, దివికి నచ్చట్లేదు, అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేయకూడదు, ఎవరికి నచ్చదు అంటే, స్వాతి గారు థ్యాంక్ యూ అండి అని చెప్పి, నాగార్జున గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, నేను అమ్మగారితో ఫైట్ చేస్తున్నప్పుడు నేను అరవడానికి వెళ్తుంటే స్వాతి గారు చెప్పింది గుర్తొచ్చి నేను అరవడం మానేశాను అన్నాడు. అది టెలికాస్ట్ చేయలేదు అది.
సో సోల్ అని చెప్పింది విన్నాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే టంగ్, అరుస్తాడు, ఎక్కువ అరుస్తాడు. ఇంకా ఇట్లా రెడీగా ఉంటుంది, ఎవరైనా ఏదైనా అనండి నేను ఇంకా రెచ్చిపోతాను అన్నట్టు ఉంటాడనమాట. అంతకు మించి ఐ థింక్ హిస్ స్వీట్. అండ్ ఎవరి వైపు ఎక్కువ ఇప్పుడు ఇఫ్ సంబడి ఈజ్ లైక్ ఏదైనా టాస్క్లో టాప్లో ఎవరుంటే అటువైపు వెళ్ళిపోతాడు, వాళ్ళ వైపు సపోర్ట్ తీసుకుంటాడు సేవ్ అవటానికి. అంతే. సో మీకు తెలిసినట్టు మరి పులిహార బ్యాచ్ ఎవరు మరి? సోయల్ గురించి నేను చెప్పాను, మహబూబ్ కాదు, హర్యానా కాదు, హారిక. అబ్బా నాకు తెలీదు. నెక్స్ట్. ఎందుకు భయమా? భయమా? నాకెందుకు భయం? తెలీదు అన్నాను కదా అండి. దివి? నో. హర్యానా? నో, హర్యానా కూడా కాదు. గంగా కలుపుతుందా ఇంకా? బొమ్మ? మేబీ యా. లాస్య? ఆవిడ గాసిప్స్కే టైం ఎక్కువ అయిపోతుంది, ఇంకేం కలుపుతారు అక్కడే, ఆ గాసిప్ పులిహార కలుపుతున్నారు ఆవిడ అంతే. ఓకే. సుజాత? గాసిప్. యా, గాసిప్ పులిహార. అఖిల్? ఆయన ఏం కలుపుదామన్నా అక్కడ మోనాలే ఉంటుంది కాబట్టి ఆమె వచ్చి పిండాలి, ఈయన కలపాలి. అభిజిత్ మీ ఫ్రెండ్, నో పులిహార అంటారు. ఓకే. మీరు ఎందుకు అలా అంటున్నారు? ఫ్రెండ్ అయినా నేను చెప్తాను. ఓకే చెప్పండి అయితే. పులిహార ఏం లేదు, హీస్ బీయింగ్ వెరీ నైస్, హీ వాంట్స్ టు బి నైస్ విత్ ఎవ్రీవన్, అంతే. నిజంగా అడుగుతున్నాను, మీరు బిగ్ బాస్లో ఎవరికైనా పడిపోయారా? నో. మీకు ఎవరైనా పడిపోయారా? తెలీదు. అది చూపించండి బిగ్ బాస్, మీకు ప్లీజ్ దండం పెడతాను, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేవి కదా. నాకు తెలిసి అయితే వాళ్ళు మనుషులు కాదు అయితే పడలేదంటే. అంటే అది పార్టీ చేసుకున్నప్పుడు మాత్రం అమ్మగారు ఫ్లర్ట్ చేసేసారు. అవినాష్ అయితే రోజు ఒక పాట పాడతాడు, పక్కన అలా నడుచుకుంటూ వెళ్తే అమ్మా అమ్మో ఏమ్మా ఎల్లోరా శిల్ప అంటాడు, నేను దాటేసిన తర్వాత మోనోలు వస్తుంది, సేమ్ పాట ఆవిడ పాడతాడు. ఓకే. అంటే అలా ఎంటర్టైనింగ్ అనమాట, ఇన్ పాజిటివ్ వే. చాలా 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 ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్. ఇంకెలా ఉంటాడు అవినాష్ లోపల? జబర్దస్త్ పంచ్ డైలాగ్లన్నీ వేస్తుంటాడు. నాగార్జున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మనోడికి చూసి. ఆయన కామెడీ సెన్స్ బాగుంటుంది, ఒక పక్కన వాళ్ళని హర్టింగ్గా ఉండదు, కామెడీ సెన్స్ చాలా బాగుంటుంది, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ గుడ్, ఈజ్ నైస్ విత్ ఎవ్రీ వన్. సో మీకు అసలు ఎక్కడ బాధ అనిపించలేదా ఈ 10 days ఉంటే ఇంత అందంగా ఉన్నాను, వీళ్ళందరూ వీళ్ళతో పడుతున్నారు, నాకు ఎవరు పడలేదని? నాకు అలాంటివి చేయడానికి నేను వెళ్ళలేదు కదా. అట్లీస్ట్ మీకు లోపల అనిపించాలి కదా. బయటికి వచ్చిన తర్వాత నాకు ఇంతమంది లవ్ చేస్తున్నారు, దట్ ఈస్. నేను ఈ 1 hour ఉంటేనే నేనే ఇంకొక 1 hour ఉంటే ఎట్లా అనిపిస్తుంది, త్వరగా వెళ్ళిపోదా అనిపిస్తుంది. నాకు బయటికి వచ్చిన తర్వాత ఇంతమంది లవ్ ఉంది కదా, దిస్ ఇస్ ఎనఫ్. నాకు తెలిసి మీరు మళ్ళీ దేవి గారు ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది నాకు తెలియదండి, దాని గురించి ఇంకేం ఆలోచించలేదు నేను. వస్తే వెళ్తారా? డెఫినెట్గా నేను ఒక స్ట్రాంగ్ విజన్తో వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నేను తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, ఐ నీడ్ టు అచీవ్ దిస్ అనే దానికి వెళ్ళాను. అది కోరిక తీరకుండానే వచ్చాను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్, ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ నా డోర్ నాక్ చేస్తే మటుకు డెఫినెట్గా ఐల్ గో అండ్ ఐల్ ప్రూవ్ మై సెల్ఫ్. నాగార్జున గారు సడన్గా రేపు కాల్ చేస్తారు, ఎందుకంటే మీరు ఇప్పుడే ఆయన కళ్ళలో పడ్డారు కాబట్టి. నిజంగా మేకప్ లేకుండా చాలా అందంగా ఉంది స్వాతి దీక్షిత్. ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే ఆ హీరోయిన్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టే. ఇంకా రేపు ఫోన్ చేసి నా సినిమాలో ఒక మంచి రోల్ ఉంది స్వాతి, ప్లే చేస్తావా అంటే, ఆయన ఫోన్ పెట్టేసి లోపు నేను వెళ్ళిపోతాను, ఆయన ఫోన్ కట్ చేసి లోపు అడ్రస్ కూడా అడగరా, అన్నపూర్ణకి వెళ్ళిపోతారా? ఫోన్ పెట్టేసి సెకండ్స్లో నేను అక్కడ ఉంటాను. బికాస్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ అనమాట. హీస్ మై ఫేవరెట్, హీస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. నాగార్జున గారి గురించి ఇంకొక 2 మంచి మాటలు. ఈ 10 days ఉన్నారు కాబట్టి. నేను అక్కడ 2 weeks ఉన్నాను కదా, 2 weekends ఆయనతో నాకు ఇంటరాక్షన్ అయింది. సో ఐ వాంటెడ్ టు కాంప్లిమెంట్ హిమ్. నాకు ఆపర్చునిటీ రాలేదు. నేను ఇంత మాట్లాడుతాను, ఇంతలో కొంచెం మాట్లాడిందైనా మీకు అనిపించిందా? అనిపించలేదు కదా నాకు అసలు. అదే నేను ఇంత మాట్లాడుతున్నాను నాన్ స్టాప్. నేను టయర్డ్ అయి ఉన్నా సరే ఇంత మాట్లాడుతున్నాను. లేకపోతే ఇంకెలా ఉంటుంది? అదే అలా ఎలా ఉంటుందో. మార్నింగ్ ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉంటా. మార్నింగ్ అయితే ఇక్కడే ఉండండి, పడుకోండి ఇక్కడే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నేనేంటంటే నాగార్జున గారికి ఒక్కటి ఏంటి చెప్పాలనుకున్నాను, మీరు
హ్యాండ్సమ్గా ఎట్లా ఉంటారండి చెప్పారా? చెప్పలేదు, కానీ ఎలిమినేట్ అయిన రోజు స్టేజ్ పైన చెప్పాను. చెవిలో చెప్పారా, మామూలుగా చెప్పారా? స్టేజ్ పైన చెప్పాను, అది టెలికాస్ట్ చేయలేదు. నుంచొని ఏంటమ్మా యూ లుకింగ్ సో ప్రిటీ, ఏంటి నువ్వు ఇంత తొందరగా వచ్చావని ఆయన షాక్ అయ్యారు. ఐ డోంట్ నో సార్, నాకు తెలియదు నిజంగా నన్ను ఎలిమినేట్ చేశారా అని నేను ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నాను. బట్ ఈ మ్యాటర్ పక్కన పెట్టేస్తే ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను మీకు ఏం చెప్పలేదు, నాకు చెప్పాలని ఉంది. ఐ టెల్ యూ నౌ. అంటే ఏంటి అంటే ఐ లైక్ యూ సో మచ్. అండ్ ఇలా నేను కలుస్తున్నాను కాబట్టి మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. లైక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఫైనలీ మెట్ యూ. ఇప్పుడు దాకా కలవలేదు? కలవలేదు, ఆ రోజే కలిసాను నేను. చాలాసార్లు నాకు ఆపర్చునిటీ వచ్చింది, బట్ నేను మిమ్మల్ని కలవలేదు. లాస్ట్ టైం కూడా నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని కలిసి నేను వెళ్ళలేదు. బట్ ఇలా నేను ఎలిమినేట్ అయ్యి కలవడం ఇస్ లిటిల్ సాడ్, బట్ మిమ్మల్ని కలిసాను కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నెంబర్ తీసుకున్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే థ్యాంక్ యూ అన్నారు. హీ వాజ్ సో హ్యాండ్సమ్, హీ వాజ్ లుకింగ్ షార్ప్, వెరీ గుడ్ లుకింగ్. సో ఇంత గ్లామర్ పెట్టుకున్నారు, ఇంత టాలెంట్ ఉంది, ఇంత కోతితనం ఉంది, తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదంటే ఏం చెప్తారు స్వాతి? టైం, గుడ్ లక్ ఉండాలి, కరెక్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు సక్సెస్ రావాలి. సో దట్ సక్సెస్ స్పీక్స్ అ లాట్ కదా. మీకైతే ఎవరితో యాక్ట్ చేయాలని మంచి డ్రీమ్ మన తెలుగులో? అందరితో యాక్ట్ చేయాలి. నాగార్జున గారు, మహేష్ బాబు, రవితేజ అంటే నాకు చాలా ఇష్టం. ఫ్లోలో సంపూర్ణేషన్ చెప్పారు. యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, అందరితో యాక్ట్ చేయాలి. ఓకే. సో అందరు నా ఫేవరెట్ హీరోస్ అందరితో నేను యాక్ట్ చేయాలి. అల్లు అర్జున్. సింగిల్ హీరోస్ ఎవరు లేరు, ఎవరున్నారు? విజయ్ దేవరకొండ. ఓకే. ప్రభాస్ ఆయన డెఫినెట్గా అనుకుంటే డెఫినెట్గా. సో నాకు తెలిసి బిగ్ బాస్ లో చూసిన తర్వాత బాహుబలి 3 ప్లాన్ చేయండి రాజమౌళి గారు. ఈ అమ్మాయిని పెట్టి ప్లాన్ చేస్తే రాజమౌళి గారు చూడండి, రాజమౌళి గారు బాహుబలి 3 చేస్తే నేను ప్లీజ్ నన్ను గుర్తుపెట్టుకోండి. ఏ రోల్ చేస్తారు బాహుబలి 3లో? ఏ రోల్ అయినా సరే. శివగామి లేకపోతే దేవసేన లేకపోతే బాహుబలి 3లో ఇంకో ప్రభాస్ పుట్టాలి, ఆ ప్రభాస్కి పేరుగా చేస్తాను. 3వ ప్రభాస్కి నేను, మళ్ళీ 4వ ప్రభాస్ని కూడా మీరే కంటారు. కంటిన్యూటీ. దాంట్లో కొంపతీసి మళ్ళీ మీ అమ్మాయిని హీరోయిన్ పెట్టారు. నేను ఐఎమ్ వెరీ ఫైన్ విత్ ఎవ్రీథింగ్. ఓకే. నాకు బేసిక్ ఏంటంటే ప్రభాస్ పక్కనే ఉండాలి అంతే, అలా ఉండాలి కాన్స్టెంట్గా. ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయండి? ప్రపోజ్ నన్ను ప్రపోజ్ చేసే ధైర్యం ఎవరికి లేదు, బేసిక్ ఎవరు చేయలేదు. ఎందుకంటే ఐ లవ్ యూ చెప్తే సరిపోయేదానికి మళ్ళీ ధైర్యం ఎందుకు దానికి? చెప్పలేదు ఎవరు. నన్ను చూస్తే చాలా మందికి భయం వేస్తుంది, చాలా కోపంగా, చాలా ఎక్కడ కనిపించట్లేదు. స్వీట్ గా నవ్వుతా, చిన్న పుట్టి మార్చేసుకొని లిఫ్ట్ వేసుకొని ఒక మంచి తెలుగు అమ్మాయి ట్రెడిషనల్ గా ఉన్నారు. అంటే డ్రెస్ ఇప్పుడు ఇట్లా ఉందని ట్రెడిషనల్ గా కనపడుతున్నారు, మళ్ళీ దానికి భయం ఎందుకు? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను స్మైల్ చేస్తూ మాట్లాడుతున్నాను. తెలియని వాళ్ళకి నేను ఎలా కనిపిస్తానంటే చాలా ఆరోగ్యంట్ గా, చాలా కోపంగా, చాలా యాటిట్యూడ్ ఉంది అమ్మాయికి, అమ్మో వెళ్ళి అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు వేరే వాళ్ళకి నేను అలా కనిపించింది కదా, నార్మల్గా ఐ డోంట్ గివ్ ఎనీ ఎక్స్ప్రెషన్స్, కామ్గా ఉంటా, చూడను నేను అసలు, అలా ఉంటుంది. ఈ అమ్మాయితో ఎందుకు రూడ్గా మళ్ళీ ఆన్సర్ చేస్తే బాబోయ్ చంపేస్తుందేమో, కొట్టేస్తుందేమో అన్నట్టు ఫీల్ అవుతారు. ఓకే. అయితే స్వాతి దీక్షిత్ గారు ఐ లవ్ యూ అని నేను చెప్పనండి అస్సలకి. ఏంటండి ప్లీజ్ అస్సలు నేను చెప్పను. ఓకే, చెప్పకండి, అస్సలు చెప్పకండి. ఐ లవ్ యూ నేను చెప్పను. నేను వినలేదు, నేనేం వినలేదు. ఓకే. సో ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ మీకు ఎదురైందా మేడం ఇండస్ట్రీలో? నేను చేసింది 7-8 మూవీస్, వచ్చినవన్నీ జెన్యున్గా చాలా నీట్గా నాకు అప్రోచ్ అయ్యారు. సో ఐ హ్యావ్ నెవర్ గాన్ త్రూ దట్. అసలు ఏంటి మీకేంటి ఒపీనియన్ అసలు కాస్టింగ్ కౌచ్ మీద? ఇండస్ట్రీలో చాలామంది రూమర్స్ కావచ్చు, స్ప్రెడ్ చేశారు అనుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి తెలుగు ఇండస్ట్రీ మీద. ఎందుకంటే కొత్త హీరోయిన్స్కి వచ్చే వాళ్ళకి ఇది ఒక మైనస్ అవుతుంది, ప్లస్ అవ్వట్లేదు. కాస్టింగ్ కౌచ్ అని రుద్దేస్తున్నారు ఎవరెవరో వచ్చి. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అబౌట్ కాస్టింగ్ కౌచ్? ఐ థింక్ ఇలాంటి ఇష్యూస్ అన్ని చోట్ల ఉంటాయని అనుకుంటున్నాను. నాకు ఫేస్ అవ్వలేదు కాబట్టి, నేను చేయలేదు కాబట్టి, నేను ఫేస్ చేయలేదు. నేను చేసింది చాలా తక్కువ. సో నేను ఫేస్ చేయలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ నాకు
మాట్లాడే ఐడియా లేదు నాకు. ఐ డోంట్ హ్యావ్ మచ్ ఐడియా టు టాక్ అబౌట్ ఇట్. బట్ డెఫినెట్గా ఏంటంటే అలాంటివి జరగకూడదు. ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ సంథింగ్, ఇట్స్ అ ప్రొఫెషన్, యూ షుడ్ రెస్పెక్ట్ దాట్. ఇట్లాంటివి ఇంటర్లింక్ చేసినా సరే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఎండ్ ఆఫ్ ద డే యాక్టింగ్ ఉండి సక్సెస్ ఉండి నిరూపించుకుంటే పీపుల్ విల్ ఫాలో ఆన్ యువర్ ఫీట్ అంతే. అది యాక్టింగ్ లేకుండా, టాలెంట్ లేకుండా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే యూ డోంట్ సస్టైన్, యూ డోంట్ స్టాండ్ కదా. ఇండస్ట్రీలో ఉండలేరు. ఎంత ఏదైనా సరే, ఇండస్ట్రీ అయినా ఇంకా వేరే ప్రొఫెషన్ అయినా సరే, హార్డ్ వర్క్ pays everything. ఓకే, హార్డ్ వర్క్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. దాని మీదనే మనం డిపెండ్ అవ్వాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తారు, ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవు. ఐ థింక్ కాస్టింగ్ కౌచ్ ఎంత వరకు ఉందో నాకు తెలియదు, బట్ డెఫినెట్గా ఐ థింక్ ఇట్ డూ ఎగ్జిస్ట్ అనుకుంటున్నాను. ఓకే, బట్ ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ నౌ అ డేస్, చాలా మంది యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, యంగ్ టాలెంట్ వాళ్ళందరూ చాలా ప్యాషనెట్గా ఉన్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బుల్షిట్. సో ఐ డోంట్ నో ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్, సంబడీ హూస్ నాట్ ప్యాషనెట్ అబౌట్ వర్క్, అలాంటి వాళ్ళు అలాంటి వాటిని తీసుకొస్తారు అనుకుంటున్నాను నేను. బట్ హూఎవర్ ఈస్ ప్యాషనెట్ అబౌట్ వర్క్ అండ్ మూవీస్ అండ్ యునో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటివి మధ్యలో తీసుకురారని నేను అనుకుంటున్నాను. చెప్పారు మీ ఫ్యామిలీ మీ గురించి చాలా ప్రౌడ్గా చెప్పారు, చాలా ఎమోషనల్గా చెప్పారు. స్వాతి ఎలా ఇండస్ట్రీకి వచ్చింది, ఎలా హార్డ్ వర్క్ చేస్తుంది, ఎలా కష్టపడింది, ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, వాళ్ళ ఫాదర్ని మిస్ అయిన తర్వాత తన ఫ్యామిలీకి ఇంకొక పిల్లర్గా నిలబడి ఈరోజు సపోర్టివ్గా ఉందని. నాన్నగారు చనిపోయిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఈ ఫ్యామిలీని ఎలా నడపాలనుకున్నారు? లేకపోతే ఇండస్ట్రీకి వచ్చి నేను సస్టైన్ అవ్వకపోతే ఏంటి అని ఎప్పుడైనా అనుకున్నారా మేడం? ఇట్ వాజ్ ఆల్ నాట్ ప్లాన్డ్ అండి. ముందు మా ఫాదర్ చనిపోవడం, సడన్గా నాకు మూవీ ఆపర్చునిటీస్ రావడం, తర్వాత నేను సడన్గా మూవీస్ చేయడం, బెంగాలీ మూవీ చేయడం, అక్కడ కొత్త బంగారులోకం చేశాను, దాని తర్వాత రావడం, బ్రేకప్ మూవీ చేయడం, అన్నీ తెలియకుండా అయిపోయినాయి. సో నేను అనుకున్నాను ఫస్ట్, మేబీ దిస్ ఈజ్ నాట్ మై చాయిస్, తెలీదు, ఒకటి వచ్చింది చేస్తున్నాను అనుకున్నాను. కానీ తర్వాత కష్టపడకుండా నేను ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఎవరిని ఆపర్చునిటీస్ అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళని అప్రోచ్ అయిన మూవీసే నేను చేశాను. అందుకే నేను 7-8 మూవీసే చేశాను. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టడీ, చదువుకోవాలని ఉండే. బట్ మా సిస్టర్ బ్రదర్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ చేశాను. వాళ్ళు చదువుకొని వాళ్ళు సెటిల్ అయిన తర్వాత దెన్ ఐ కెన్ థింక్ అబౌట్ మీ అని అనుకున్నాను. ఓకే, సూపర్. సో డెఫినెట్గా నాకు ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్. నేను కొన్ని చదవాలనుకుంటున్నాను, నాకు టైం దొరకలేదు. LLB కాదు కదా? అది కాదు, సైకాలజీ చేయాలని ఉంది నాకు, న్యూరో సైకాలజిస్ట్ అవ్వాలని ఉంది, సంథింగ్ రిలేటెడ్ టు యూనో సైకాలజీ. సో టైం దొరకట్లేదు, కొన్ని పర్సీవ్ చేయాలని ఉండే లైఫ్లో, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి చేయాలనిపిస్తూ ఉంటుంది. బట్ డెఫినెట్గా టైం దొరికితే ఐ రియలీ వాంట్ టు పర్సీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. ఎడ్యుకేషన్లో డాడీ పోయిన తర్వాత ఇట్ వాజ్ రియలీ టఫ్, బట్ టఫ్ టైమ్స్ టాట్ మీ, అంటే ఇట్ వాజ్ రియలీ టఫ్. డాడీ వెళ్ళిపోయిన తర్వాత టఫ్ టైమ్సే కదా మనకు అన్నీ నేర్పించేది, చాలా నేర్పించాయి, చాలా లెసన్స్ నేర్పించాయి, ఇంకా నేర్పిస్తున్నాయి. ఐమ్ స్టిల్ లెర్నింగ్. మిస్టేక్స్ చేస్తున్నప్పుడు బాధపడతాను నేను, కానీ మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నాను. మా ఫాదర్ లేకుండా ఉండడానికి ఒక పెద్ద పిల్లర్, డెఫినెట్గా ఒక ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. కానీ మా ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు మొత్తం బ్లాంక్ అయిపోయింది. దాని తర్వాత ఇట్ వాజ్ అ బిగ్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఒక మగ మనిషి లేకుండా ఒక ఇంట్లో సర్వైవ్ అవ్వాలి అందరూ అంటే చాలామంది పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీబడి స్ట్రాంగ్, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నుంచోవాలి, ఇండివిజువల్గా యూనో ఇండిపెండెంట్గా ఉండాలి అని అందరూ ఉంటున్నారు. బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఆయన లేకపోవడం అనేది డెఫినెట్గా, ఒక ఫాదర్ లేకపోవడం అనేది ఇట్స్ డెఫినెట్గా ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఐ మిస్ హిమ్, ఐ మిస్ హిజ్ లవ్. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ చూస్తుంటే కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఈ టైంలో ఉండుంటే బాగుండేది. కొన్ని మనం ఫేస్ చేస్తాం కదా లైఫ్లో, మా ఫాదర్ నుండి చూసుకునేవాడు కదా, నాకెందుకు ఇదంతా అని అనిపిస్తూ ఉంటుంది. యుల్ ఫీల్ దట్ వే. డెఫినెట్గా నాకు గుర్తొస్తారు, బట్
ఐ బికమ్ సో రెస్పాన్సిబుల్. నాకు అది నేర్పించింది ఆయన లేకపోవడం. డెఫినెట్గా ఇమ్మీడియట్గా తెలియకుండా నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను అయ్యాను. దట్స్ యునో బిగ్ చేంజ్ ఇన్ మై లైఫ్. అండ్ రెస్పాన్సిబుల్గా ఉండడం, చూసుకోవడం, లైఫ్లో ఏంటి, ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటున్నాను, ఇంకా ఏం చేయాలి, వాట్ డజంట్ కిల్ యూ మేక్స్ యూ స్ట్రాంగ్. కాబట్టి ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది ఒకటి క్రియేట్ అయింది నాకు. మా ఫాదర్ ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఇన్నోసెంట్, ఐ వాజ్ వెరీ కామ్, వెరీ నైవ్. అసలు భయం వేసేది, బయట ఏం జరుగుతుందో తెలియదు, బయటకు వెళ్ళడం కూడా తెలియదు. సో దట్స్ వెన్ ఐ గాట్ అవుట్ అండ్ నేను వర్క్ చేయాలి నా ఫ్యామిలీ గురించి అని చెప్పి గాట్ ఇన్ టు దిస్. అండ్ కొన్ని రోజులు నాకు అర్థం అవ్వలేదు ఏంటి, ఏం చేయాలి అని. దాని తర్వాత ఐ గాట్ మూవీస్ అండ్ తెలిసిన తర్వాత ఐ గాట్ రియలీ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్. నాకు నచ్చింది, నేను చేశాను, నా ఫ్యామిలీని చూసుకున్నాను. ఐ స్టిల్ మిస్ మై డాడ్, బట్ డెఫినెట్గా ఐ వుడ్ సే ప్రౌడ్లీ ఐ వుడ్ సే ఐ వాజ్ దేర్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. అండ్ అందుకే అదే చెప్పుంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు అస్సలు ఏడవ్వు, లోపల ప్లీజ్ ఏడుపు వస్తే మాత్రం ఏడుపు, వీ రియలీ వాంట్ టు సీ యూ అని అనేవాళ్ళు అనమాట. సో నేను ఆ కాన్ఫిడెన్స్తోనే వెళ్ళాను. ఐవ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్. డెఫినెట్గా ప్రాబ్లమ్స్ నాకే ఉండవు, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. సో వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ కదా. సో ఐ థాట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ డెఫినెట్గా నేను ఇంట్లో సర్వైవ్ అవుతానని అనుకొని వెళ్ళాను. సో ఫైనల్గా స్వాతి గారు, మా తెలుగు అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలో ఏలేయాలని అందరూ అనుకుంటారు. తెలుగు వాళ్ళు వస్తే బాగుండు, ఎక్కడి నుంచో వస్తారు, నా తెలుగు రాదు, వెనక నుంచి డబ్బింగ్ కింద ఒకటి కూర్చొని నేను మీ ఇంటికి పోవాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏంది చెప్పడం ఎందుకు, తెలుగు అమ్మాయిలే హీరోయిన్స్కి వస్తే బాగుంటుంది కదా అని చాలా మందికి ఉంది ఇండస్ట్రీలో. బట్ తెలుగు వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదు మన వాళ్ళు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్. అంటే ఏం చెప్పగలరు మీరు? ఆల్రెడీ కొన్ని మూవీస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. మేబీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనుకుంటా. తెలుగు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను కూడా RX100 మూవీ వచ్చింది, నేను చేశాను కొన్ని రోజులు, తర్వాత నేను డ్రాప్ అయిపోయాను. ఎందుకంటే ఐ వాజ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ, కొన్ని రెస్ట్రిక్షన్స్ మేబీ బికాజ్ ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్. కాబట్టి అలా ఉండకూడదు. ఒక యాక్టర్ అన్నప్పుడు డెఫినెట్గా అన్ని రోల్స్ చేయాలి. అప్పుడు కొన్నిసార్లు హెజిటేట్ అవుతూ ఉంటాం. ఆ హెజిటేషన్ వల్ల తెలుగు వాళ్ళు చాలా మంది బయటికి రారు. టాలెంటెడ్ వాళ్ళు ఉంటే డెఫినెట్గా టాలెంటెడ్ వాళ్ళకి కరెక్ట్ మూవీ పడాలి అండ్ సక్సెస్ రావాలి. అప్పుడు పీపుల్ విల్ లుక్ అప్ టు యూ. లైక్ there's a fresh talent, somebody is there, she's very talented, investors వస్తారు, డైరెక్టర్స్ వస్తారు, అన్ని ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఇన్ వన్ ప్లేస్ అండి. అంతే, అది వర్కౌట్ అవ్వాలి అంతే. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మీ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అమ్మా, ఈ క్వశ్చన్ మా మమ్మీ విన్నారా? వినలేదు. అమ్మాయ, ఇంత యంగ్ అమ్మాయికి పెళ్ళి ఇప్పుడే ఎందుకండి? ఏంటంటే ఉంటాయి కదా, ఒక 14-15 ఉండవు. ఇప్పుడైతే కాదు. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్కి అంత టైం లేదు. నాకు ఎవరు ప్రపోజ్ కూడా చేయట్లేదు. అట్లీస్ట్ ఎవరైనా కోరుకుంటున్నారు కదా. నిజంగా చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. నాకు కాలేజ్ లో పిచ్చా మీకేమన్నా? అమ్మాయిని చూడండి ఎలా ఉందో, కోహినూర్ డైమండ్ లాగలేదు. ఓకే, నాకు నిజంగా ఎవరు ప్రపోజ్ చేయలేదు. నేను తప్పకుండా చేస్తారు, చెప్పండి. సరే చూద్దాం, మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మేబీ చేస్తారేమో. మీకైతే ఎవరిని చేసుకోవాలనిపిస్తుంది? లవ్ మ్యారేజ్, మంచిగా ప్రేమించుకొని పార్క్ లో? లవ్ అయినా అరేంజ్ అయినా ఒకటే అండి. ఇప్పుడు అరేంజ్ అయినా ఒక పర్సన్ తో ముందు మాట్లాడుతున్నారు, లవ్ అయినా కొంతమందితో మాట్లాడతారు, అంతే. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. డేటింగ్ అంటే లవ్ మ్యారేజ్ అయినా సరే ఒక పర్సన్ తో మాట్లాడి తెలుసుకొని కదా ఆ రిలేషన్ లో దిగుతారు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినా సరే అంతే. ఇప్పుడు మాట్లాడి 6 months తర్వాత టైం తీసుకొని ఇప్పుడు అలానే చేసుకుంటారు. కాబట్టి ఐ డోంట్ సే ఎనీ మచ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. బట్ ఇప్పుడైతే నాతో యాక్చువల్గా ఏ అబ్బాయి మాట్లాడట్లేదు, ధైర్యం చేయట్లేదు నాతో మాట్లాడడానికి. ఇండస్ట్రీలో చేసుకోవాలని ఉందా మీకు? ఇండస్ట్రీ అబ్బాయి నేను చేసుకోను. 2 మొక్కలు ఒక చాట ఉండకూడదు. మేబీ ఐ డోంట్ నో, అది ఏమో తెలీదు, ఇంకా నేను ప్లాన్ చేయలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అంటే నాకు తెలిసి ప్రభాస్ వీళ్ళే ఉన్నారు. మరి ప్రభాస్ మేబీ వద్దులే, ప్రభాస్ని ఇబ్బంది పెట్టద్దు. ఎవరున్నారు ఇంకా? విజయ్ దేవరకొండ నా మైండ్ లో ఉన్నాడు. విజయ్ దేవరకొండ ఓకే అంటే ఓకే. విజయ్ దేవరకొండ సింగిల్ ఉండాలి కదా. అడగండి ఒకసారి, ఏముంది తప్ప? చూద్దాం, అడిగితేనే కదా తెలుస్తుంది. కర్చీప్ వేస్తే ఆయన అక్కడ కర్చీప్ ఉందా లేదా? ఇఫ్ ఈ సింగిల్ దెన్ యా విల్ థింక్ అబౌట్ ఇట్. చేసుకోవాలండి. మనం అనుకునేవన్నీ అవుతాయా అండి? చెప్పండి. విజయ్ దేవరకొండ విజయ్ ఆర్ యు సింగిల్?
నో ట్రిపుల్. ఇఫ్ యూర్ నాట్ సింగిల్, ఓకే ఫైన్, దెన్ ఇట్స్ ఓకే అంతే. ఓకే సింగిల్ కాదట. సో బట్ ఐఎమ్ సింగిల్, బట్ ఐఎమ్ నాట్ రెడీ టు మింగిల్. ఇప్పుడైతే నేనేం ఆలోచించట్లేదు. నాకు తెలిసి మీరు డెఫినెట్గా ఒక పెద్ద హీరోని అయితే పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నా. నాకు కొంచెం ఆస్ట్రాలజీ తెలుసు, కొంచెం ఫేస్ రీడింగ్ కూడా తెలుసు. అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా చూద్దాం అయితే. అలా జరగకపోతే అప్పుడు మీ దగ్గరకు వస్తాను, చెప్తున్నాను. కోవిడ్కి ముందు కూడా ఎవరో ఆస్ట్రాలజర్ అబ్బా మీకు 6 months అసలు అదిరిపోయింది అని చెప్పాడు. తర్వాత కోవిడ్ ఇంట్లో ఉన్నారు. లేదు, కోవిడ్ స్టార్ట్ అయింది, అప్పుడు అందరు ఇంట్లోనే ఉన్నారు 3 months. అది అలా ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది జరగలేదు అనుకోండి, డౌట్ లేదు. ఒక ఇంటర్నేషనల్ స్టార్ కాకపోయినా కానీ ఒక నేషనల్ స్టార్ మీ పక్కన ఒక 2 గన్మెన్స్ కనిపిస్తుందా మీకు అలా? క్రేజీ. ఆయన నిజంగా ఆయన చెప్పిన అయ్యాయా చెప్పండి? చాలా మందికి అయ్యాయి. సమంత గారికి కూడా నేనే చెప్పాను పెద్దింటికి కోళ్ళు అయిపోతారని. అయ్యారు కూడా. నేను చాలా సీరియస్గా తీసుకుంటాను ఈ మ్యాటర్. యా ఆఫ్ కోర్స్ యూ కెన్ టేక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ యూ కెన్ సేవ్ మై నెంబర్ ఆల్సో, ఆస్ట్రాలజర్ రోషన్ అని చెప్పి. దెన్ యా అయితే ఓకే, నేను సీరియస్గా తీసుకుంటా. ఐల్ థింక్ అబౌట్ ఇట్. ఫైనల్ గా ఒక్క వర్డ్ లో లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. ఓకే. సాడ్నెస్ అయినా హ్యాపీనెస్ అయినా ఎవ్రీథింగ్ అన్ని మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. అన్ని సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసి యూ హ్యావ్ టు మూవ్ ఆన్. దట్స్ లైఫ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సూపర్. ర్యాపిడ్ ఫైర్. ఇది నాకు ఇష్టం. మీ ఫస్ట్ క్రష్ ఎవరు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీయా? ఫస్ట్ ఇండస్ట్రీ, తర్వాత బయట. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళైతే క్రష్ ఉండి కూడా ఎవరు చెప్పారు? ఓకే, నాకు నాగ చైతన్య అంటే ఇష్టం. ఓకే సూపర్. ఈజ్ వెరీ నైస్, మంచి అబ్బాయిలా అనిపిస్తాడు అనమాట. ఏమనుకోకండి సమంత గారు, బట్ హీస్ క్యూట్. యువర్ హస్బెండ్ ఇస్ క్యూట్. ఫేవరెట్ డ్రింక్? డ్రింకా? కోకోనట్ వాటర్. డ్రింక్ చేస్తారా? చేయరా? ఫేవరెట్ కార్? ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంటూ కార్స్, బట్ నాకు టెస్లా అంటే చాలా ఇష్టం. ఫేవరెట్ హీరో? మహేష్ బాబు, నాగార్జున గారు, రవితేజ గారు, ముగ్గురు ఇష్టం. ముగ్గురు? ఓకే. మహేష్ బాబు గారి యాటిట్యూడ్ ఇష్టం. నాగార్జున గారి హీఈస్ వెరీ క్లాసీ, హీఈస్ వెరీ గ్రేస్ఫుల్. లైక్ ఏం మాట్లాడుతున్నా సరే చాలా క్లాసీగా ఉంటుంది. ఐ లవ్ హిస్ స్టైల్ అండ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. అండ్ రవితేజ గారి ఎనర్జీ ఇష్టం. మీ దగ్గర ఉంది కాబట్టి ఆయన నుంచి ఉందా అనిపిస్తుందా? అయితే ఓకే. ఫేవరెట్ హీరోయిన్? అనుష్క, నిత్యా మీనన్. స్కూల్లో ఉన్నప్పుడు త్రిష. ఓకే. ఏ సినిమా చూసినా సరే త్రిష మూవీస్ నేను ఇంటికి వచ్చి త్రిషలో యాక్ట్ చేస్తుండే అనమాట. సో కొన్ని రోజుల వరకు త్రిష, అండ్ ఐ థింక్ షీస్ ఫెంటాబులస్. ఇప్పుడు కూడా షీ స్టిల్ ద సేమ్, అలానే ఉన్నారు కదా తన ఎక్స్ప్రెషన్స్, తన ఎవ్రీథింగ్. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ అనుష్క, ఐ థింక్ షీస్, అండ్ నిత్యామ్మిన యాక్టింగ్ చాలా ఇష్టం నాకు. త్రిషాది ఇంటికి వచ్చి చేస్తా అన్నారు కాబట్టి త్రిషాది ఒక హీరోకి చెప్పేదని మంచి డైలాగ్ చెప్పండి. మహేష్ బాబుతో కానీ ప్రభాస్తో కానీ. కూర్చో పెళ్లి చూపులు అక్కడ అంటే మీరు అనాలి. అయితే అంటే దానికి నా అందం ప్రాబ్లం అవ్వకూడదని ఇలా వచ్చాను. నువ్వు బెంజ్ చూడడానికి వెళ్తావు, అంబాసిడర్ కార్ చూడడానికి వెళ్తావు, ఏది కొంటావు, సంథింగ్ లైక్ దాట్. అది అంబాసిడర్ అయితే నేను బెంజ్, అది పోర్టబుల్ అయితే నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్ అయితే నేను లక్స్. సో దానికి ఎలాగో పెళ్ళైపోతే నాకు కూడా ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరక్కపోడులే. అది అప్పుడు మీరు అనాలి. చెప్పండి ఏమనాలి? అమ్మో మీరు అందంగా లేరా, వద్దు డైలాగ్ వద్దు. ఐ లవ్ దిస్ డైలాగ్ అనమాట. ఓకే. పూరి నువ్వేదో అనుకుంటున్నావు కానీ నువ్వేం పెద్ద అందంగా లేవు, నీ కళ్ళు కూడా అంత పెద్దవి కాదు, నీ ముక్కు కూడా ఏదో లోపలికి కొట్టినట్టు. నేను అందంగా లేనా? నాకు అది చాలా ఇష్టం. ఓకే. త్రిష బాగా ఇష్టం. త్రిష, అనుష్క. ఫేవరెట్ ప్లేస్? నాకు న్యూయార్క్ సిటీ అంటే చాలా ఇష్టం. ఎవరితో వెళ్ళడం ఇష్టం? ఇష్టమైన వాళ్ళతో వెళ్ళడం అంటే ఇష్టం. లవర్ లేరు? ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, లవరే ఉండాల్సిన అవసరం లేదండి. ఓకే. మీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. ఓకే. సో అట్లీస్ట్ మీకు ఎవరున్నారో తెలుసుకున్నాం అంతే. లేదు, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే ఐ లవ్ టు గో దేర్. మీలో మీకు బాగా నచ్చే ప్లస్ పాయింట్స్, మైనస్ అంటే ఏం చెప్తారు? ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి మీలో? నాకు నా స్మైల్ అంటే ఇష్టం. నేను అందరితో స్మైల్ ఎక్కువ చేస్తూ మాట్లాడతాను. పాజిటివ్ నేచర్ అంటే నాకు ఇష్టం. సమ్ టైమ్స్
అది కూడా నెగిటివ్ అవుతుంది. ఎక్కువ నవ్వుతూ కొన్ని సిచ్యువేషన్స్లో నేను సీరియస్ అవ్వను, కామెడీగానే ఉంటుంది. దట్స్ మైనస్ అగైన్. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటే ఓకే, కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్లో నేను అగ్రెసివ్గా బిహేవ్ చేయను. సీరియస్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి, అవ్వను. దాన్ని కూడా నేను స్మైల్ చేస్తూ తీసేసుకుంటాను, లైట్ తీసుకుంటాను. సో ఐ థింక్ ఇట్స్ ఆల్సో మైనస్. ఓకే. అండ్ నా పాజిటివ్ నేచరే నాకు ప్లస్. సో ఇప్పుడు దాకా నేను మీతో ఇంటర్వ్యూ చేశాను, నాలో మీకు బాగా నచ్చిన ప్లస్ మైనస్ అంటే ఏం చెప్తారు? మీరు ఫ్లర్ట్ చేస్తారు, అది నాకు నచ్చలేదు. కరెక్ట్ కదా? కరెక్ట్ కదా? ఓకే. మైనస్ అదే మైనస్. అది మైనస్ ప్లస్ అనుకున్నానే. అది ప్లస్ కాదు, మైనస్. సో ఓకే, ప్లస్ ఏంటి? నిలబడమంటారా? ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఫ్లర్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని జెన్యున్గా మాట్లాడారు కదా, ఫ్లర్ట్ కాదు అది. అబౌట్ రెస్పాన్సిబిలిటీస్, మీరు బాగా చేశారు, మీరు బాగా కనిపించారు, మీరు కాంప్లిమెంట్ చేశారు కదా, ప్లస్ అనుకుంటా. ఓకే. నో, ది వే ఆఫ్ టాకింగ్ ఐ రియలీ లైక్ ఇట్. ఓకే. ది వే ఆఫ్ టాకింగ్, యువర్ వే ఆఫ్ ది వే యు ఆర్ క్యారింగ్ యువర్ సెల్ఫ్ అండ్ వే ఆఫ్ టాకింగ్ ఉంది కదా, దానివల్లే కదా యుల్ అట్రాక్ట్ పీపుల్. మీరు సరిగ్గా మాట్లాడకపోతే ఆపోజిట్ పర్సన్ సరిగ్గా రెస్పాండ్ అవ్వడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నేను ఒక 500 ఇంటర్వ్యూస్ చేస్తే 400 ఇదే చెప్పారు. అవునా? Yeah. అయితే నేను కరెక్టే చెప్పానా? Yeah. నేను ఒక్కదాన్ని అది చెప్పాను అనుకొని మీరు లేదు, మీరు ఒక్కరు కదా, అందరు చెప్పారు. అందరు చెప్పారా? 2 చేతులతో మీకు ఒక సెల్యూట్. మళ్ళీ మీరు పడుకోండి. మీ స్మైల్ చూస్తేనే పడుకుంటాయి కదా. ఓకే, ఓకే, ఐ నో, ఐ హ్యావ్ అ గుడ్ స్మైల్. హౌస్ లో అవినాష్ ఎన్నిసార్లు అన్నాడు తెలుసా, మీ నవ్వు, అదో పాట పాడతాడు, నీ నవ్వే చాలు పూబంతి చామంతి అని. సో చాలా మందికి నా స్మైల్ నచ్చింది, నాకు తెలుసు, మీరు కూడా అన్నారు. నేను యాక్చువల్గా ఫోటో తీసుకుందాం అనుకున్నాను మీతో, బట్ మీ స్మైల్ ఒక్కటే ఫోటో తీసుకుంటాను. ఇది కొంచెం ఎక్కువ అయింది. నా డీపీగా పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఒకసారి చూస్తే మేబీ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని నాకైతే. సో ఇంతసేపు కూర్చొని చాలా యాక్టివ్గా ఎంతో మందికి ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పిందే చెప్పి, నాకు చెప్పంది చెప్పి కొన్ని, నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా మిమ్మల్ని ఎక్కడో చూడాలనుకుంటున్నాను. ఇది మటుకు నో ఫ్లటింగ్. ఓకే, ఇది జెన్యున్ గా చెప్తారు. ఈ హైట్స్ లో ఉండాలి స్వాతి గారు, బికాస్ ఆఫ్ అవర్ టాలెంట్, ఆ స్మైల్. థ్యాంక్ యూ. పుట్టుమచ్చ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కదా. No, it's original. Original, yeah, definitely. So thank you Swati Dikshit garu. Again, wild card interview lopalki ellali. Ellakapoyina gaani malli interview chestam personal. Avuna? Thank you so much. Thank you so much for having me, Roshan. I really loved your interview. Thank you. నాకు సరదాగా ఉంది. నేను చాలా టైర్డ్ అయిపోయి వచ్చాను కదా, ఎన్ని సీరియస్ క్వశ్చన్స్ వేస్తారు అనుకున్నాను, కానీ చాలా కూల్గా, చాలా ఫన్నీగా, టైం తెలియలేదు అసలు, చాలా టైం అయిపోయింది, నాకు తెలియలేదు. సరదాగా అయిపోయింది. I really loved it. Thank you so much. చాలా Thank you, Andy. Thank you so much. Bye-bye.